వినపడలేదు. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడా? మాట్లాడే దేవుడు ఇక్కడే ఉన్నాడా? కృపనిచ్చే దేవుడు, రక్తం కాచిన దేవుడు, జీవాన్నిచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, ఎత్తిపట్టే దేవుడు, ఎత్తబాటుకు తీసుకుపోయే దేవుడు, శరీరాలు మార్చే దేవుడు. ఆ దేవుని భార్య ఇక్కడ ఉన్నదా? ఆయన భార్య ఇక్కడ ఉన్నదా? ఆమె సిద్ధపడి వచ్చిందా? నీవెవరి కోసం వచ్చావో తెలుసా? నీ భర్త నీతో మాట్లాడబోతున్నాడు. నిన్ను పరలోకం తీసుకెళ్ళటానికి ఆయన ఏర్పరిచిన మార్గం నీకు మరొకసారి బయలుపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరిపోవట్లేదు ఎందుకనో. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఒక చిన్న అంశం మనం మాట్లాడుకుందాం. మరి దేవుడు ఎంత సమయం ఇస్తాడో మనకు తెలియదు. అంశం అయితే ఇది, వాస్తవానికైతే ఇది ఆల్ నడిపోయే అంశం ఇది. మరి దేవుడు మనకి ఎలాగ అనుమతిస్తే అలాగపోదాం. ఆమేన్. అయితే గుర్తుపెట్టుకోండి, వర్తమాన విశ్వాసులు కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఎన్ని స్వరములు వినిపించినా మీకు వినబడాల్సిన ఒకే స్వరం. మన ప్రవక్త మనకు ఒక మాట చెప్పాడు, స్వరాలు చాలా ఉన్నాయి, దేవుని స్వరం మాత్రం ఒక్కటే. కాబట్టి ఈ రాత్రి కూడా మీకు స్వరాలు చాలా వినబడొచ్చేమో. అయితే మీకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం పేరు వివేచన. ఆ వివేచన అందరికీ ఎవరో వధువుకి ఇచ్చాడు. వివేచన కలిగిన వధువు రాత్రి మన మధ్యలో ఉంటే ఆమె ఏ స్వరమేనాలో తెలుసు కాబట్టి కేవలము ఆ స్వరం మాత్రం వింటది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట అడుగుతున్నా, దేవుడు ఎప్పుడు కిందకి దిగి వస్తాడు? ఎప్పుడు వస్తాడు? మీకు తెలిసి ఆయన కిందకి ఎప్పుడెప్పుడు వస్తాడు? నిర్గమకాండం 3వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 3 ఫ్రమ్ వర్స్ 1. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచ్చు ఆ మందరం అరణ్యం అవతలకు తొలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చును. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండును, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలమనను, పరిశుద్ధ ప్రదేశమనను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవరిచెను. ప్రైజ్ గాడ్. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూచుతుని, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దేవుడు ఎప్పుడు కిందకి దిగి వస్తాడు? తన వారిని విడిపించడానికి, తన వారు మొరపెట్టినప్పుడు, భూమి మీద వారిని మొరపెట్టిన అవకాశాలు తీసుకొచ్చినప్పుడు, వారిని బాధ పెట్టినప్పుడు, వారిని ఇబ్బంది పెట్టినప్పుడు, అంటే దేవుడు ఎప్పుడు రావాలో ఆయన ముందుగానే సిద్ధపరుచున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్ద చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. నేను అనుకుంటున్నా దేవుడు ఈ కాలంలో కూడా వధువు గురించి ఇదే మాట అనుకుంటున్నాడు. వధువు మొర నిజంగా నా యొద్దకు చేరినది, డినామినేషన్ వారు పెట్టుచున్న హింస నేను చూచితిని. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక దేవుడు ఆ బాధ చూసి మనం తీసుకోవడానికి వస్తాడు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. నిర్గమకాండం 7వ అధ్యాయం 4వ వచనం. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను మాట్లాడను గాక. ఆయన యొక్క బిడ్డల హృదయంలో నిశ్చయంగా ఆయన ఉండును కాక. ఆయన యొక్క ఆత్మ ఈ రాత్రి మన మధ్యలో ఉండును కాక. ఆయన యొక్క దూతలు మన మధ్యలో సంచారం చేయుదురు కాక. ఆయన యొక్క బిడ్డలను ఈ రాత్రి వాక్యం పట్టుకును గాక. ఆయన యొక్క కృప మనల్ని నడిపించును గాక. ఆయన యొక్క నాయకత్వం కింద ఈ రాత్రి మనమందరం ఉందుము కాక. గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బ్లెస్ యూ. ఆమెను చెప్పిన వాళ్ళంతా కూర్చోవచ్చు. చాలా మంది చెప్పకుండా కూర్చుంటున్నారు. కూర్చోగానే ఉద్యోగం తగ్గచ్చా? మన ఉద్యోగం ఉద్రేకమా? ఉద్రేకం కూర్చున్నాక తగ్గుద్ది, ఉద్యమం కూర్చున్నాక పెరుగుద్ది. ఉద్యమం వచ్చిపోయేది కాదు, వచ్చి నిలిచిపోయేది. కాబట్టి ఈ రాత్రి ఏదో కాసేపు ఆవేశంలో కేకలు పెట్టే ఉద్యమం మనకు వద్దండి. ఉద్యమం అంటే కాలపు వర్తమానం అంటుంది. అది సముద్రపు అల లాంటిది. అది వస్తా వస్తా బయట ఉన్న చెత్త, లోపల చెత్త మొత్తం బయటపడేసి వెళ్ళిపోతుంది. ఆ ఉద్యమం వచ్చినప్పుడు మనలో ఉన్న చెత్త చెదారము, లోక సంబంధమైనది, సందేహాలు, ప్రశ్నలు అన్నీ బయటికి పోవాలి. ఈ రాత్రి పోతాయి అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి జ్ఞాపకం చేద్దాం. దేవుడు ఎప్పుడు కిందకి దిగి వస్తాడు చెప్పాలి. మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది. భూమి మీద పాపం పెరిగినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు, దేవుని సమయం వచ్చినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, తన వారిని విమోచించుటకు. సో హీ హాస్ ఎ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండింగ్ ఆఫ్ ది బైబిల్, ఫ్రమ్ జెనిసిస్ టు ది రెవల్యూషన్. ఆయనకి ఆది నుంచి చివరి వరకు కూడా ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయనకు ఒక ఆలోచన ఉన్నది. ఆ ఆలోచన ప్రకారంగా ఎప్పుడెప్పుడు కిందకి దిగి రావాలో దేవుడు ముందుగానే నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే బైబిల్ ఒక మాట అంటుంది, జగత్తుకి పునాది వేయబడటానికన్నా ముందుగానే గొర్రెపిల్ల దేవుని యొక్క ఆలోచనలో వధించబడినది. ఆయన ఇంకా భూమి మీదకి రాలా, ఆదాము పడిపోలా, తర్వాత మానవ జాతి పడిపోలా, అయితే తోటలోంచి వాళ్ళని బయటికి పంపించలేదు. అబ్రహాము, మోషేలు ఎవరు ఇంకా భూమి మీదకి రాలేదు. ప్రభు యేసుక్రీస్తు మరీ కన్యకగా ఉన్నప్పుడు ఆయన లోపలికి వచ్చి జన్మించలేదు. ఇవేమీ జరగక ముందుగానే గొర్రెపిల్ల ఆయన ఆలోచన వధించబడింది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆయనకి తెలిసే జరిగినది. ప్రతి ఒక్కటి ఆయన కనుసన్నలోనే జరిగినది. అయితే ఈ కాల వర్తమానం ఒక మాట అంటుంది, దేవుడు అన్నిసార్లు నీ నిర్ణయాలను మార్చడు. కొన్నిసార్లు నిర్ణయం చేయమంటాడు, అప్పుడు మనం అంటాం ఇది దేవుని చిత్తం అంటాం. కొద్ది కాలం అయ్యాక తప్పు అవుతుంది, ఇది దేవుని చిత్తం కాదేమో అంటాం. అది మొదట దేవుని చిత్తం కాదు. అర్థమవుతుందా? కాబట్టి మన ఆలోచనలు దేవుడి ఆలోచనలు కాదు, దేవుడి ఆలోచనలే మన ఆలోచనలు అవ్వాలి. అది నిజమైన వర్తమానం. ఈరోజు వర్తమానం అంటే ఏదో కాదండి, ప్రవక్త అంటే ఎవరో కాదండి. చాలామంది ప్రవక్త అంటే ఎవరో ఒక మనిషి అనుకుంటున్నారు. పొరపాటు అండి. ఆ మనిషిని చూడకండి. ప్రవక్త అంటే దేవుడి యొక్క ప్రేరేపణ చేత ప్రవచించువాడు. ప్రవక్త అంటే వాక్యానికి నిజ తర్జుమాదారుడు. ప్రవక్త అంటే దేవుడి యొక్క ఆలోచనలు తీసుకొచ్చి మనకు తెలియజేసేవాడు. కాబట్టి ఆయన ప్రవక్త అంటారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది చేతులు ఇంట్లో పెట్టి వచ్చినట్టున్నారు. నోళ్ళు కూడా తేలదనుకుంటా. నోళ్ళు తెచ్చారా? చేతులు తెచ్చారా? ఆమెలు తెచ్చారా? తెస్తే ఇచ్చేయండి, తెస్తే ఇచ్చేయండి. దేవుని స్తుతించలేని నోరు మనకు అవసరమా? దేవుని స్తుతించలేని చప్పట్ల కొట్టే చేతులు మనకు కావాలి ఈ రాత్రి. భూమి మీద పాపము ఆది పాపం జరగగానే దేవుడు వచ్చాడా? రైట్. పాపం జరుగుతుంది దేవుడు తెలుసా తెలీదా? మరి తెలిసినప్పుడు ముందే వచ్చి ఆపాలిగా. అయితే దేవుడు ఎప్పుడు ఒకదాన్ని కలిగి ఉంటాడు. ముందు వార్నింగ్ ఇస్తాడు, ఆ తర్వాత తీర్పు తీరుస్తాడు. మొదటి హెచ్చరిక, ఆయన ఒక మాట చెప్పాడు, నా మాట మీరు వినాలా. ఆజ్ఞాతిక్రమము, పాపంకి వచ్చే జీతం మరణం. ఆ చెట్టులో ఉన్న ఆ పళ్ళు మీరు తినద్దు, తింటే చస్తారు. ఇప్పుడు వాళ్ళు పండు తింటే వాళ్ళు చచ్చారా? ఎంతమందికి అర్థమైంది? ఒకసారి వెనక్కి ముందుకు వెళ్దాం. వాళ్ళు ఏం తిన్నారు? ఏం పండది? మరి మధ్యాహ్నం మేము యాకోబు గారి ఇంటికి వచ్చి భోజనం చేసాం. భోజనానికి యాపిల్ పెట్టారు. అయ్యా వింటున్నారా? యాపిల్ తింటే దేవుడు
మరణశిక్ష విధించినట్టయితే భూమి మీద ఎందుకని యాపిల్స్ అమ్ముతున్నారు? డాక్టర్లు రోజుకి యాపిల్ తినమంటున్నారు, అంటే రోజుకి కొన్ని చచ్చిపోమంటున్నారా? అంటే యాపిల్ కాదు కథ అక్కడ, అర్థమవుతుంది అనుకుంటాను. జాగ్రత్త కిందాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? చేతులు వేళ్ళు చూపించండి నాకు. ఇద్దరా ముగ్గురా? ఈయనెవరు? ఈమెవరు? ఈడెవడు? ప్రతి చోట ఒకడు ఉంటాడు. జాగ్రత్త, జాగ్రత్త. పాస్టర్ గారు సంఘము ఎత్తుకుపోయేవాడు. ఈయన సంఘం మీద ధ్యాస ఉంది, ఈమెకి పండు మీద ధ్యాస ఉంది, వీడికి ఈమె మీద ధ్యాస ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? వీళ్ళిద్దరు పనిలో ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తారనే పనిలో వీడున్నాడు. వాక్యం కలిగి ఉన్నాడు, జీవగంధం కలిగి ఉన్నాడు. ఈయన దగ్గరికి ఇటు పోడు. సంఘాన్ని దోచుకుపోయేవాడు పాస్టర్ దగ్గర రాడు. ఎవరి దగ్గరికి వస్తాడు సార్? నేను ఒకే మాట అంట, కాపరికి తెలియకుండా కాపరి యొక్క విశ్వాస దగ్గరికి పోయే ప్రతి ఒక్కడు కూడా లూసిఫరే. నువ్వు పెద్దోడువా చిన్నోడువా తీసిపక్కరాయి, లూసిఫర్ గాడు. నీ విశ్వాసకి నీకు తెలియకుండా, కాపరికి తెలియకుండా కాపరి యొక్క విశ్వాసకి వ్యతిరేకంగా చెప్పేవాడిని ప్రవక్త ఒక మాట అన్నాడు, వాడు కాపరిని హత్య చేసినంత సమానం అన్నాడు. మరి కాపరిని హత్య చేసేవాడికి బలిపేట మీద పోయేది ఉన్నదా? మైండ్ ఇట్, దిస్ ఇస్ మెసేజ్ ఆఫ్ ది యోవా. ఈ గడి వర్తమానం ఇది. ఆదాము దగ్గరికి లూసిఫర్ పోడు, ఎందుకంటే ఆదాముకి వాక్యం తెలుసు. ఆదాము పాస్టర్ గారు అవ్వ సంఘమై ఉన్నది, స్త్రీ సంఘము ఆయన శిరస్సు, స్త్రీ సంఘము మన శరీరము ఆయన శిరస్సు, మనం సంఘము ఆయన కాపరి. అవ్వ సంఘము ఆదాము కాపరి. ఆదాము కాపరిగా ఉన్న సంఘానికి అవ్వ సంఘమై ఉండగా ఆ సంఘాన్ని ఎత్తుకుపోవడానికి లూసిఫర్ ఎప్పుడు వచ్చాడో తెలుసా? ఆదాము లేని సమయంలో. ఈరోజు కూడా బిలీవర్ని ఎత్తుకుపోవడానికి పాస్టర్లు ఎప్పుడు వస్తారో తెలుసా? అవ్వకి ప్రవక్త అన్నాడు, అవ్వ పడిపోయినది, యెహోవా బారి పడిపోయినది, యేసుక్రీస్తు బారి పడిపోయింది, అయితే ఇప్పుడున్న వధువు పడిపోదన్న. బ్రైడ్ కెనాట్ బి డిసీవ్డ్. అవ్వ మోసగించబడెను, వధువు మోసగించబడదు. 7 సంఘ కాలంలో ఉన్న వర్తమానికులు వధువుని బలపరిచి, స్థిరపరిచి, కడిగి, శుభ్రపరిచి, ఆత్మనిచ్చి దేవుని యొక్క ఆత్మ సంఘముతో 7 సంఘ కాలాల్లో మాట్లాడి దేవుడి దగ్గర ఉన్న ఆత్మని 7 భాగములు చేసి 7 సంఘాలను పెట్టి ఆయన యొక్క భార్యను సిద్ధపరచుకుంటున్నాడు. సో బ్రైడ్ కెనాట్ బి డిసీవ్డ్. వధువుని ఎవడు మోసగించలేడు, ఎందుకంటే వధువులో ఉన్న ఆత్మ వధువుది కాదు కానీ దేవుని యొక్క ఆత్మ ఉన్నది. యేసుక్రీస్తు భూమి మీద చెల్లిపోతా పరిశుద్ధాత్మను వధువు కొరకు వదిలిపెట్టున్నాడు. ఆ ఆత్మ ఈరోజు ఎక్కడ ఉన్నది? ఆ ఆత్మ ఎక్కడ ఉన్నది? ఆత్మ మన మధ్యలో ఉన్నదా? క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉన్నదా? ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ ఈ రాత్రి మన మధ్యలో ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత ఇప్పుడు సంఘంలో ఉంది పరిశుద్ధ ఆత్మ ఉన్నది. ఆ మెడగదిలో వచ్చిన ఆత్మ, ఆ పెద్దకొచ్చి దినం వచ్చిన ఆత్మ, 7 సంఘకాల్లో ఉన్న ఆత్మ, 7 సంఘాలు దేవుడికి 7వ ఆత్మ, అన్ని కలిపి పరిశుద్ధ ఆత్మ. ఇప్పుడు వధువులో ఉన్న ఆత్మ ఎవరు తెలుసా? వధువు ఏం కలిగి తెలుసా? ఎందుకని వధువు మోసగించబడదో తెలుసా? పరిశుద్ధాత్మ కలిగిన వాడిని మోసగించలేరు. అపోస్తలులు పౌలు మోసగించలేరు, అపోస్తలులు పేతురు మోసగించలేరు, ఉదయం బ్రహ్మాను మోసగించలేరు. పరిశుద్ధాత్మ కలిగిన వధువుని ఎవడు మోసగించలేడు. 7 సంఘ కాలంలో వధువుని ఎవడు మోసగించలేడు. నోబడీ కెన్ డిసీవ్ ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. వధువు ఉన్నదా? ఆత్మ కలిగిన వధువు ఉన్నదా? ఆత్మ ఎక్కడ ఉన్నది? మన మధ్య ఉన్నదా? మన మధ్య ఉన్నదా? హల్లెలూయా,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళా మీకు చెప్తున్నా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ఆయన కుడి చేతిలో ఏ పుస్తకం ముద్రలో వేసిన పుస్తకం. ఈ పుస్తకం తెరవబడలేదు ఎక్కడ. అయితే 10వ అధ్యాయంలో అదే పుస్తకము తెరవబడి ఉన్నది. ముద్రలు తెరవబడ్డాయి, ఉరుములు ఉరిమాయి. ఆ ఉరుములు దీని లోపల ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉరుములు ఎక్కడున్నాయో తెలుసా? వధువు తినేసింది. ముద్రలు ఎక్కడున్నాయి? వధువు లోపల ఉన్నాయి. ఆ పుస్తకం ఎక్కడుంది? వధువు లోపల ఉన్నది. ఈ రాత్రి నేను ఆ వధువుతో మాట్లాడుతున్నా. ఈ రాత్రి పరిశుద్ధాత్మను కలిగిన వధువుతో మాట్లాడుతున్నా. ఈ రాత్రి ముద్రలు కలిగిన వధువుతో మాట్లాడుతున్నా. ఈ రాత్రి ఉద్యోగులను లోపల పెట్టుకున్న వధువుతో మాట్లాడుతున్నా. ఈ రాత్రి ఉరుములు లోపల పెట్టుకున్న వధువుతో మాట్లాడుతున్నా. నువ్వు అన్ని జైల్లో ఉండొచ్చు, నువ్వు అన్ని జైల్లో తిరగచ్చు. నువ్వు అమలాపురమా, నాగుల్లంక, చించినాడ, దిండియా, ఇవన్నీ కాదు, మన పరలోకమైనది. నీ అడ్రస్, నీ రక్తం యేసు రక్తం. నీ అడ్రస్ పరలోకం. నీ భర్త పేరు యేసుక్రీస్తు, నీ పేరు శ్రీమతి యేసుక్రీస్తు. ఒంటి పేరు యేసు, ఇంటి పేరు క్రీస్తు. అది నీ పేరై ఉన్నది. హల్లెలూయా, గ్లోరీ. వాడి పని వాడి చేయనియండి, మీ పని మీరు చెయ్యండి. ప్రవక్తించినాడు, పడిపోయే వధువు నాకొద్దు, బలహీనరాలైన వధువు నాకొద్దు. నాకు శక్తివంతమైన వధువు కావాలి, ముద్రలు కలిగిన వధువు కావాలి, ఉరుములు కలిగిన వధువు కావాలి, పరిశుద్ధాత్మను పొందుకున్న వధువు కావాలి. ఆ వధువు ఇక్కడ ఉన్నదా? ఆ వధువు మన మధ్యలో ఉన్నదా? ఆ వధువు చచ్చిపోయింది కాదు, గడ్డ కొట్టుకుపోయింది కాదు, అది చల్లగా లేదు, నూనె వెచ్చగా లేదు, వెచ్చగా మండుతో ఉన్నది. Praise the Lord. Amen. Thank you, Lord. కాపరికి సంఘమే ధ్యాస ఉంటుంది. సంఘమేమో అలా కావాలి ఇలా కావాలంటుంది. ఆ బలహీనతను వాడు పట్టుకుంటున్నాడు. దేవుడు ఎంత చూస్తున్నాడా? అదే దేవుడు రాత్రి కొడుకుని కూడా చూస్తున్నాడు. సేమ్ గాడ్. అవ్వ ఇక్కడికి వస్తున్నాడు తెలుసు, ప్రవక్తించున్నాడు. ఇది విశ్వాసం అనే గీత, ఇటు పక్కన విశ్వాసం, ఇది అవిశ్వాసం. అవ్వ ఇక్కడ నుంచి ఉంది, ఎడంకాలు ఎక్కడ? అవిశ్వాసం. కుడికాలు ఎక్కడ? ఇటు పక్కన వర్తమాన పాస్టర్, ఇటు పక్కన డినామినేషన్ పాస్టర్. ఈరోజు సంఘంలో కొద్దిమంది కాలిటి ఒక కాలిటి ఉంటుంది. రైట్? సోదరు బెన్నాం వచ్చినాడు. దే ఆర్ బోర్డర్ లైన్ బిలీవర్స్, సరిహద్దు విశ్వాసులు. మనకు అర్థమయ్యే భాష మాట్లాడుకుందాం. వాళ్ళ పేరు గోపీలు. మీకు తెలుసా గోపి అంటే? గోడ మీద పిల్లి ఎటు దూకుద్ది. ఆదామ ఆ చెట్టు పండు తినకూడదు. నిజమే, తిన్ను. లూసిఫర్ అన్నాడు మీరు ఏం కాదు తినచ్చు. నీ కాపరి బోధించేదానికి భిన్నమైనది ఎవడన్నా నీకు బోధించాడు, నువ్వు నమ్మొద్దు. దేవుడు నిన్ను నడిపించి నీ కొరకు మీ ఊర్లో సంఘం కట్టించి, నీ కొరకు దేవుడు సేవకుడు నడిపించి, సేవకుడిని అభిషేకించి, ఆయన ఒక ఆత్మతో నింపి, ఈ కాలం వర్తమానం ఇచ్చి, దాని కొరకు బయలుపాటునిచ్చి, 7వ సంఘాలను తెలియచేసి, ఆ ముద్రలోకి భాగ్యాన్ని ఎక్కించి, మేఘం గురించి నీకు చెప్పి, ఇవన్నీ చేసిన సేవకుడు కాదని ఇంకో సేవకుడు మాట ఎలాగింటావు? నీకు పడిపోయిన అవ్వకి తేడా ఏంటి అలాగనింటే? అయితే నేనంటాను ఈ రాత్రి, పడిపోయే వధువు చించినాళ్ళు లేదనుకుంటున్నా. దిండిలో కూడా లేదనుకుంటున్నా.
నాగులంకలో కూడా లేదనుకుంటున్నా, బీసావరం లేదనుకుంటున్నా, అమలాపురం లేదనుకుంటున్నా. ఎందుకో తెలుసా? దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం పేరు వివేచన. అది వాడితే పెరుగుద్ది, అన్నీ వాడితే తరిగిపోతాయి. వివేచన వాడితే ఇంకా పెరుగుద్ది, ప్రార్థన వాడితే ఇంకా శక్తి పెరుగుద్ది, విశ్వాసం పెరిగితే ఎత్తబడి విశ్వాసంగా మారుతుంది. దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఏది నువ్వు వాడినది పెరుగుతుంది. ఈ రాత్రి వివేచన వాడదామా? నిన్ను ఎవడన్నా మోసగిస్తానికి వస్తే, చిన్నమాట, మిమ్మల్ని ఎవడైనా మోసగించడానికి వస్తే వచ్చిన వ్యక్తిని పట్టుకొని తీసుకొని వచ్చి, అయ్యా దేవుడు నాకు పాస్టర్ని ఇచ్చాడు కదా, ఆయన నా కొరకు సువార్త చేశాడు కదా, ఆయన నా కొరకు మోకరిల్లాడు కదా, ఆయన నా కొరకు ప్రార్థించాడు కదా, ఆయన నాకు గడపెక్కి దిగుతున్నాడు కదా, నేను ఆయన సంఘానికి వెళ్తున్నాను కదా, నా కోసం ఆయన కన్నీరు కాచాడు కదా, నా కోసం ఆయన మొరపెచ్చాడు కదా, నువ్వు నా కోసం ఏం చేసావు? నువ్వు నా కోసం ఏం చేసావు? నిజంగా నువ్వు నాకేం చెప్పాలనుకుంటే, నా సేవకుడు ఉన్నాడు, ఈయనకి చెప్పు, ఆయన చెప్పు, ఆయన చెప్తాడు. నువ్వు నిజమైన వాక్య క్రమంలో ఉంచే, నువ్వు నిజమైన 5 రకాల పరిచయంలో ఉంచే, దేవుడు ఒక ఆత్మ నీ మీద ఉంటే, వాక్యం నీకు తెలిస్తే, వాక్య క్రమం నీకు తెలిస్తే, నా సేవకుడికి చెప్పు, ఆయన చెప్తాడు. నాకు ధైర్యం అన్నది, నేనైనా మీ సేవకుడు తెలియకుండా వస్తే చేసుకోవద్దు. మీకు ధైర్యం ఉన్నదా? నీ ఇంటికి ఎవడన్నా వస్తే నీ ఫోన్ నెంబర్ వేరే సేవకుడు అడిగితే, మా పాస్టర్ గారిని అడుగు, నా కాపర్ని అడుగు, నా ఆత్మీయ భర్తను అడుగు, 5 రకాల పరిచయ క్రమం నువ్వు చెప్పు. వాడికి సిగ్గు రావాలి మాట్లాడితే. నువ్వు క్రమం తప్పద్దు. అవ్వ క్రమం తప్పింది, ఐగుప్తు నుంచి కణానికి వచ్చే యెహోవా భార్య క్రమం తప్పింది, 70 మంది శిష్యులు యేసుక్రీస్తు భార్య క్రమం తప్పింది. 7 సంఘాల్లోంచి వచ్చే వధువు మాత్రం క్రమం తప్పదు. ఆయన అంటున్నాడు, అక్రమం చేయు వాళ్ళారా, వధువు అక్రమం చేయాల, సక్రమంగా వచ్చింది, వధువు క్రమంలో ఉన్నది. ప్రవక్త అన్నాడు, వధువు పక్కకి వెళ్తుంటే పరలోకంలో ఒక మాట అన్నాడు, ఆ మాట నీకు జ్ఞాపకం ఉండదా? స్టే ఇన్ ద లైన్, స్టే ఇన్ ద లైన్. క్రమంలోకి రా, క్రమం దాటిపోదు, క్రమంలోకి రా. స్టే ఇన్ ద లైన్. చర్చ్, స్టే ఇన్ ద లైన్. సంఘం ఆ క్రమంలో ఉండు. Stay in the line. Hallelujah. సంఘమని క్రమం తప్పద్దు, 5 రకాల పరిచయ క్రమం తప్పద్దు, దేవుడిచ్చిన ఆత్మ క్రమం తప్పద్దు. మళ్ళీ క్రమంలో నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఆయన ఇలాగ అనలేదా? హల్లెలూయా. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఎడబాయను, నేను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపుతును, నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపించుతున్నా ఆయన వాటిని మీకు బోధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సంఘము క్రమం తప్పదు. క్రమంగా ఉన్న సంఘము దేవుని సంఘము. ఈరోజు భూమి మీద ఉన్నది ఎవరో తెలుసా? 7వ సంఘ కాలము కాదు, దేవుని యొక్క సంఘంలో చిట్ట చివరి భాగమై ఉన్నది, ఎత్తబడి పైకి వెళ్ళే వధువై ఉన్నది, క్రమంగా ఎత్తబడేది, పరిపూర్ణంగా ఎత్తబడేది, జీవించి పైకి వెళ్ళేది. నీకు ఆ కృప కావాలా? ఆ ధన్యత కావాలా? హల్లెలూయా. నువ్వు పరలోకం వచ్చేటప్పుడు 6 సంఘాలు ఒక మాట అంటాయి, మేము మరణించి వచ్చామే, నువ్వేంటి జీవించి వచ్చావు ఇలాగా. ఆ మాట వినాలని లేదా? ఆ మాట వినపడాలని లేదా? వాదించాడు. హానోకి వెళ్ళాడని చదివాం, ఏలి వెళ్ళాడని చదివాం, ఏసు వెళ్ళాడని చదివాం. మేము వింటిమి కానీ ఇప్పుడు చూస్తున్నా పైకి వచ్చేవాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మోసగించబడేది వధువు కాదు, మోసపోయేది వధువు కాదు. వధువు ఎన్నడూ మోసగించబడదు. ఏ వాక్యాన్ని ఇన్ని రకాలుగా తిప్పినా వధువే వాక్యమై ఉన్నది, నీవే వాక్యమై ఉన్నావు.
క్రీస్తు వాక్యమై ఉన్నాడు. శిరస్సు వాక్యమే ఉన్నది, సంఘం వాక్యమే ఉన్నది, శరీరం వాక్యమే ఉన్నది. ఆయన భర్త అయి ఉన్నాడు, నువ్వు భార్య అయి ఉన్నావు. ఆయన వాక్యమై ఉన్నాడు, నువ్వు వాక్యమై ఉన్నావు. ఆయన క్రమమై ఉన్నాడు, నువ్వు సంఘ క్రమమై ఉన్నావు. Nobody can diss with the bride of Christ. యేసు క్రీస్తు భార్యను వినబడలేదు. Nobody can. కొంతమంది అనుకుంటున్నారు వీళ్ళకి ఏమైంది, కేకలేస్తున్నారు. అయితే బైబిల్ అంటుంది, దేవుడు యోబుతో ఒక మాట అన్నాడు. యోబు, ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పరలోకంలో ఉన్నావు కదా. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? పరలోకంలో ఉన్న దేవుని యొక్క కుమారులు కుమార్తెలు కేకలు వేస్తున్న వారి మధ్యలో ఉన్నావు కదా. కాబట్టి ఈ రాత్రి కేకలు అయాచితంగా రాదు. ఇది రాజకీయ కేకలు కావు, ముఠా తగాదాలు కాదు, కుటుంబ తగాదాలు కాదు, ఆస్తి తగాదాలు కాదు. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా భర్త నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆత్మతో మాట్లాడుతున్నాడు, నన్ను సరి చేసే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, జీవం కలిగిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, జీవం కలిగిన దేవుడు జీవం కలిగిన సంఘంతో మాట్లాడుతున్నాడు, ముద్రలు ఇచ్చిన దేవుడు ముద్రలు కలిగిన వధువుతో మాట్లాడుతున్నాడు, ఉరుమంటి స్వరం కలిగిన దేవుడు ఉరుము కలిగిన వధువుతో మాట్లాడుతున్నాడు. Praise the Lord. Amen. Praise the Lord. Let me tell you a secret. మీకు రహస్యం చెప్పాలా? నువ్వు సరిగా ఉన్నప్పుడు, నువ్వు క్రమంలో ఉన్నప్పుడు, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు, ప్రార్థిస్తా ఉన్నప్పుడు, వాక్యంలో క్రమంగా ముందుకెళ్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉన్నప్పుడు, నీ మీద ఒక నిందేసేవాడు ఉంటాడు. వీడు లేకపోతే దేవుడి కిందకి రాడు. నీ మీద నిందైపో దేవుడి దగ్గర రాడు. నింద మంచిదే, నిందేశాడు మంచోడు కాదు. నింద నిన్ను కడిగింది, నింద శుభ్రపరిచింది. నీవే నింద తీయాలంటే దేవుడి కిందకి రావాలా? నింద తీయాలంటే ఎవరు రావాలా? ఎక్కడికి రావాలా? కిందకి రావాలా. Praise the Lord. మరియ గర్భవతి అయినది. ఎలా గర్భవతి అయినది? పరిశుద్ధాత్మ కమ్ముకుంటే వల్ల. ఎవరో యోసేపుతో అన్నాడు, నీ భార్య గర్భవతి అయిన జాగ్రత్త. ఆ మూడోవాడు మరి మీద నిందేశాడు. ఇప్పుడు దేవుడు కిందకి రావాల్సి వచ్చింది. ఆయన దూతను పంపించాడు. అక్కడికి ఇక్కడికి పోలా, నేరుగా ఆయన వచ్చాడు. యోసేపు, నీ భార్యను వదిలిపెట్టవద్దు. నింద ఎవరు తీస్తున్నారు? నింద తీసేవాడు ఎవడు? నిందేశుడు లోకస్తుడు. నింద తీసేవాడు పరలోకంలో ఉన్నవాడు. నీవాడు, నీ భర్త, నీ క్షేమం కోరిన వాడు, నీకు రక్తం కాచిన వాడు, నీకు కృపనిచ్చిన వాడు, నీకు కిందకు వచ్చిన వాడు, నేను లేవనెత్తడానికి, బలపరచడానికి, నీ నిందలు తీయడానికి కిందకు వచ్చే దేవుడై ఉన్నాడు. Praise the Lord. నేను వదిలిపెట్టాడా? నువ్వు తప్పిపోయిన వదిలిపెట్టాడు. మోషే తప్పిపోయి 40 ఏళ్ళు పోయాడు. వెనక్కి వచ్చాడా? యాకోబు వచ్చాడా? మీకాపాలు వచ్చాడా? దేవుడి చిత్తంలో ప్రతి వాడు బ్యాక్ టు ద వర్డ్, తిరిగి వాక్యంలోకి, అపోస్తలుల బోధలోకి. నువ్వు పైనుంచి కిందకు వచ్చావు, భూమి మీదకి వచ్చావు. బ్యాక్ టు ద హెవెన్, తిరిగి పరలోకానికి. ఆ మెసేజ్, ఈ మెసేజ్, ఇది వెనక్కి తిప్పే మెసేజ్, పరలోకాన్ని తిప్పే మెసేజ్. తండ్రుల హృదయాలు పిల్లల వైపు, పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పే మెసేజ్. నిన్ను లేవనెత్తే మెసేజ్, నిన్ను బలపరిచే మెసేజ్, దేవుడు తోడుగా ఉన్న మెసేజ్. అది మూడో వాడు ఏం చేయలేడు. ఆదాముతో ఆయన అంటున్నాడు, ఆదామా, నీవు నీ భార్య ఇద్దరు కారు, ఇక మీది ఒక్కటే. సంగమా, నీవు నీ భర్త ఇద్దరు కాదు, ఒక్కరై ఉన్నారు. ముద్దలు తెచ్చాక ఒక్కరై ఉన్నారు. ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తే ఒక్కరై ఉన్నారు. Nobody can deceive. Bride cannot be deceived. నిన్నోడు మోసగించలేడు.
వధువుని ఎవడు మోసగించలేడు. మోసపోయేవాడు వధువులో ఉండరు. మోసగించేవాడు కూడా వధువు కాదు. నీలో ఏ ఆత్మ ఉన్నది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వధువు యాపిల్ తిని తప్పిపోదు. ఈ వధువు లోకాలకి ఆశపడదు. అన్ని వదిలేసుకున్నది. బంగారం, ముక్కు పుడక, గాజులు, తాళ్ళు, కాళ్ళకి పచ్చిళ్ళు, రంగులు, పెయింట్లు, యెజబెల్ మతం, కులం, గోత్రం, మతం, రంగు వదిలేసింది. నాకు క్రీస్తు ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు, నా భర్త ఉంటే చాలు, ఆయన వాక్యం ఉంటే చాలు, ఆయన ఆత్మ ఉంటే చాలు, ఆయన శక్తి ఉంటే చాలు, ఆయన ప్రభావం ఉంటే చాలు, ఆయన శరీరం మాస్తే చాలు. ఆ కడబోర మోగినప్పుడు నువ్వు ఊరిలో నడుస్తూ ఉన్నప్పుడు, పొలంలో పనిచేస్తున్నప్పుడు, ఇంటికి తిరగలు తిప్పుతా ఉన్నప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు, ఉద్యోగుల్లో ఉన్నప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కదలిక. ఆ కదలిక రాగానే భూమి నీకు దూరం అవుతుంది, మేఘాలు దగ్గర అవుతున్నాయి. క్రీస్తుని ముద్రైన వారు మొదట లేవాలి. వాడు లేవాలంటే ఆయన రావాలి. దేవుడు ఎప్పుడు కిందకి దిగి వస్తాడు? వధువుని కలవటానికి, వధువులో ముద్రైన వాళ్ళు లేపటానికి. ఆ దేవుడు మన దేవుడు కాదా? ఆ దేవుడు నా దేవుడు కాదా? ఆయన నా కొరకు రాడా? యోహాను పద్మాసులో ఉన్నాడు, నిందలు భరిస్తున్నాడు, శోధన భరిస్తున్నాడు, ఉప్పు నీరు తాగుతున్నాడు, విసర్పాల మధ్యలో ఉన్నాడు. దేవుడు యోహాను ప్రేమించాడు. ఇన్ని జరిగిన యోహానికి మరణం రాలేదు. యోహాను కొరకు క్రీస్తు కిందకు వచ్చాడు. యోహాను పైకెక్కిరా. ఆయన కిందకు వచ్చిన దేనికి? నిన్ను పైకి తీసుకుపోవటానికి. దేవుడి కిందకి వస్తాడు నిన్ను పైకి తీసుకుపోవటానికి. ఆయన వచ్చిందే వధువుని పైకి తీసుకుపోవటానికి. విమోచించబడిన వధువు పైకి రావాలంటే ఆయన కిందకి రావాలి. నీ పాపం తీయాలంటే ఆయన కిందకి రావాలి. నీ క్రమం కావాలంటే ఆయన కిందకి దిగి రావాలి. నీ కొరకు ఆయన వచ్చాడా? రక్తం కాచాడా? యేసా హల్లెలూయా. ఆమేన్. ఏంటి సార్ అది? దేని వల్ల మరణం వచ్చింది? యాపిల్ వల్ల, సర్పం వల్ల? నమ్మలే సార్. సర్పం మాట్లాడుద్దా? మరి మనకు కనిపించే మాట్లాడలేదే. ఆ సర్పం ఎలా ఉంటుంది తెలుసా? ఏం సార్ అది? అది మాట్లాడే సర్పం, నడిచే సర్పం. అప్పుడు దాకా అది పాకల. బైబిల్ చెప్తుంది అది శపించబడి పాకినది. దేవుడు ఏర్పాట్లో ఉన్న వధువుని ఎవడన్నా కదిలిస్తే, తప్పుదల్లోకి నడిపిస్తే, పాపంలోకి నడిపిస్తే, నిందలేస్తే శపించబడతాడు. జాగ్రత్త. దేవుడు అబ్రహాముకు ఒక మాట ఇచ్చాడు. నిన్ను దీవించిన వాళ్ళు నేను దీవిస్తా, నిన్ను శపించిన వాళ్ళను నేను శపిస్తా. నువ్వేం చేయి? కామగుండు. ఆ వాగ్దానం నీది, ఆ వాగ్దానం వధువుది. నిన్ను ఎవరు శపిస్తే ఆయన శపిస్తాడు. ఆ సర్పాన్ని ఎవరు శపించాడు? ఆయన కాదా? అవ్వ శపించలా, ఆదాము శపించలా, సంగమ శపించలా, కాపర్ శపించలా. శపించింది ఎవరు? నేను విడిపడు,
నిన్ను దూషిస్తే ఆయన వస్తాడు, నిన్ను శపిస్తే ఆయన వస్తాడు. వాడి గతి ఈ గతే, దాని పేరు అధోగతి. నీ మీద తప్పుగా నిందలేస్తున్న కాళ్ళు ఎరగొట్టే దేవుడు మన దేవుడు. దేవుడు వాడి జీవిత కాలం నడవనీయకుండా చేశాడు. వాడి జీవిత కాలమే కాదు, వాడి తరతరాలకు నడవనీయకుండా చేశాడు. వధువుని తప్పులోకి నడిపిస్తే ఎవడైనా అంతే. నువ్వు సేవకుడు అయినా విశ్వాసం, నువ్వు ఎవడైనా ఒకటే నాకు. ఆయన బిడ్డల్ని తప్పులోకి పోనీయడు. యోనా తప్పు చేద్దాన్ని పారిపోతున్నాడు. దేవుడు అన్నాడు, ఎల్లు ఎల్లు ఎల్లు, ఎక్కడి దాకా వెళ్తావు చూస్తా. యోనా మారువేషం వేసుకొని ఎప్పుడు టికెట్ కొనుక్కొని మరి బయలుదేరాడు. దేవుడు నేను వెళ్ళమన్నాడు. నేను తర్షీషు పోతాను, నీ ఇష్టమా? సేవ ఎవరిచ్చారు? నేను పిలిచింది ఎవరు? ఏం చేయాలా? నీ ఇష్టానుసారంగా పోతే దేవుడు ఊరుకుంటాడు. నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే నీ ప్రాణం పోయేలో వెనక్కి తెస్తాడు. ప్రాణం పోయాక దేవుడు వెనక్కి తేడు. నాకు తెలుసు కొంతమంది సేవకులు ప్రాణాలు పోయి తప్పులో ఉండే. అయితే దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను ప్రాణం ఉండగా వెనక్కి తెచ్చాడు. ఆయన కృపించాడు కాబట్టి ప్రాణం వెనక్కి తెచ్చాడు. చూడండి, బైబిల్ మొత్తంలో మోషే తప్పిపోవటానికన్నా ముందు చేసిన పరిచర్య చాలా చిన్నది. ఒకటి చంపాడు, పారిపోయాడు, అదే పరిచర్య. తర్వాత 40 ఏళ్ళు చేశాడు. మొత్తం బైబిల్ 5 ఖండాలు రాశాడు. తప్పిపోయి తిరిగి వచ్చాక యోనా ఏం చేశాడు? తప్పిపోక ముందు యోనా చేసిన పరిచర్య ఎదురేది బైబిల్లో. తప్పిపోయి తిరిగి వచ్చాక చాలా గొప్ప పరిచర్య అక్కడ చేశాడు. తప్పిపోయి తిరిగి వచ్చావా, బీ కేర్ఫుల్. దేవుడు ఇంకా బలంగా వాడుకోగలడు. నీ మోకాళ్ళు ఎప్పుడు నేల మీదే ఉండాలి, నీ చూపు ఎప్పుడు పరలోకం మీదే ఉండాలి, నీ హృదయం ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. దేవుడు ఆత్మచేత ప్రేరేపించబడి ఉంటే నిన్నెవడు మోసం చేయలేడు. వధువెన్నడికి పనిష్మెంట్ ఎవరికి పడింది? వాడు మోసం చేశాడు. ఏదైనా తోటలో ఉండాల్సిన బయట పంపించాలి. వాడి కోరిక ఏంటి? ఏదైనా ఏది చావదు, వాడికి అదే సమస్య. ఎలాగైనా చంపాలా. మొదట చంపింది వాడే, కైని కాదా? అంటే వాడి ఉద్దేశం ఏంటంటే చంపడానికి వచ్చాడు. దేవుడి చేత మనం గెంటే పడాలి, అది వాడి కోరిక. వాడు బతకాలి, వాళ్ళ కొంతమంది కావాలి. చూడండి, మీరు ఒక దొంగతో 1 సంవత్సరం ఉంటే మీరు ఎక్కడికి పోయినప్పుడు మీకు తెలియకుండా కొన్ని వస్తువులు ఇంటికి వస్తాయి మీతో పాటు. ఎందుకని? మీకు దొంగతనం వచ్చేసింది. ఒక డాక్టర్ దగ్గర మీరు 1 సంవత్సరం ఉంటే తలనొప్పికి, దగ్గుకి, జలుబుకి మీకు తెలియకుండా మీరు టాబ్లెట్లు చెప్తారు. రైట్? ఒక పాస్టర్తో మీరు 1 సంవత్సరం పాటు ఉంటే దేవుని యొక్క వాక్యాలు మీతో పాటు వస్తాయి. పరిశుద్ధాత్మ కలిగిన సేవకుడితో నువ్వు కూడా ఉంటే అదే ఆత్మ నీ మీదకి వస్తుంది. అంతేనా? ఇప్పుడు ఒక దొంగ ఎవరిని తయారు చేస్తాడు? దొంగని. ఒక సేవకుడు. మరి అపవాది ఎవరిని తయారు చేస్తాడు? దేవుడు ఎవరిని తయారు చేస్తాడు? ఆయన వధువుని తయారు చేసుకుంటాడు. గమనించండి, ఆదాము వాళ్ళు దేవుడు బయట పంపించాడు. పంపించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అగ్నిజ్వాల కాపలా పెట్టాడు, మళ్ళా లోపలికి రాకుండా. నిజమేనా? ఇస్ రైట్? ఎందుకని లోపల రాకూడదు? ఆదాముకి ఇప్పుడు మంచి చెడ్డలు తెలిసిపోయి మళ్ళీ లోపల రాకూడదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళు ఏదైనా తోటలోంచి బయటికి పంపించాడు. తూర్పు దిక్కున కెరూబులు కాపలా పెట్టాడు, ఖడ్గజ్వాల కాపలా పెట్టాడు. వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. 2 పిల్లలు వచ్చారు. ఎక్కడైతే ఖడ్గజ్వాల కాపలా పెట్టబడి తూర్పు దిక్కున అక్కడ గేట్ ఉన్నది. ఆ గేటు బయట 2 బలిపీఠాలు కట్టారు. 2 పాస్టర్లే. ప్రవక్త అన్నాడు, భూమి మీద మొట్టమొదట సంఘ బలిపీఠాలు అక్కడే కట్టబడ్డాయి. దేవుడు ఒక్కడే. ఆత్మలు, బలిపీఠాలు, దేవుడు. ఈరోజు కూడా దేవుడు ఒక్కడే. ఆత్మలు 2. ఒకటి దేవుడు ఆత్మ, రెండోది దేవుడు ఆత్మని చెడగొట్టాలని వచ్చిన ఆత్మ. అయితే దేవుడు ఆత్మ చెడిపోదు. ఎప్పుడు వాడికి ఆ సంగతి తెలియదు. ఇది కదలకుండా ఉంటే తుప్పు పట్టిపోయేది కాదు, ప్రార్థిస్తే మంట పెట్టేది.
ఆత్మని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. 2 బలిపీఠాలు ఉన్నాయి, వేరు వేరు ఆరాధనలు జరుగుతున్నాయి, దేవుడు ఒక్కడే. ఈరోజు ఇక్కడ కూడా రకరకాల బలిపీఠాలు ఉన్నాయి. అయితే ఒక నిజమైన బలిపీఠం ఉన్నది, ఒకటి అబద్ధమైన బలిపీఠం ఉన్నది. దేవుడు వద్దు అన్న ఒక ఆరాధన ఒకటి ఉన్నది, దేవుడు కావాలని కోరుకునే ఆరాధన ఒకటి ఉన్నది. దేవుడు ఎవరు ఆరాధన అంగీకరించాడు? ఏబేలుకి అసలు గొర్రె పిల్ల అర్పించమని ఎవరు చెప్పారు? ఏబేలు డాడీ ఎవడో ఏబేలుకి తెలుసు, మీ డాడీ ఎవరో మీకు తెలుసు. నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. సో నీ డాడీ నీకు తెలుసు, నీ హస్బెండ్ నీకు తెలుసు, నీ ఆత్మ నీకు తెలుసు, నీ వర్తమానం నీకు తెలుసు, కృపేట తెలుసు. వీటన్నిటి తెలిపేదే ప్రత్యక్షత. అయితే ఇప్పుడు ఏబేలు ఏం కలిగి ఉన్నాడు? ఒక చిన్న మాట, ఏబేలుకి గొర్రె పిల్ల అర్పించమని ఎవడు చెప్పాడు? గొర్రెపిల్ల రక్తంతో పులిపీఠ మీద బలిపీఠ మీద ప్రోక్షించమని ఎవరు చెప్పారు? ఈరోజు చూడండి, బలిపీఠ మొత్తం పూలతో ఉంటుంది, మొక్కలతో ఉంటుంది, పెయింటింగ్లతో ఉంటుంది. ఒకసారి మీరు వెనక్కి వెళ్తే ఎలా ఉంది? ఇక్కడ డెకరేషన్ మామూలుగా లేదు. ఎంత డెకరేషన్ లోపల దేవుడు ఆత్మ ఉండాలి. ఆమేన్. ఇటు పక్కనే ఉన్నది దేవుడు ఒక ఆత్మ ఉన్నది. అయితే హేబేలుకి ఇంతకీ రక్త ప్రోక్షించమని ఎవరు చెప్పారు? దేవుడు ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలోంచి బయటికి పంపించినప్పుడు ఆయన కిందకి దిగి వచ్చాడు. Praise the Lord. ఆయన కిందకి దిగి వచ్చి ఎవరు తప్పు చేశారు, ఎవరు కరెక్ట్, ఎవరిని మోసగించారు, నిజమైన దేవుడు సేవకుడు తప్పు జరిగితే అన్నీ కనుక్కోవాలా. ఎవడొచ్చి ముందు చెప్తే అదే నిజం కాదు, అబద్ధం చెప్తే అబద్ధం కాదు. దేవుడు ప్రతి ఒక్కటి కనుక్కున్నాకే స్టేట్మెంట్ ఇవ్వాలా. ఈరోజు స్టేట్మెంట్ల ముందు, కనుక్కోవడం తర్వాత కాదండి. దేవుడు ఒక ఆత్మ, అది ఎక్కడుండి? అలామా ఏం చేసావు? అయ్యా నేను దిగంబరిగా ఉన్నా. దిగంబర్ ఎలా తెలిసింది? పండు తిన్నాను. ఎవరిచ్చారు? అవి ఇచ్చింది. అవ్వ ఎవరు చెప్పారు? సర్పంచ్ చెప్పింది. ముగ్గురండి. ద ఫస్ట్ కోర్ట్ సీన్ ఆన్ ది ఎర్త్. ఈ మొట్టమొదటి కోర్ట్ అదే. జడ్జి ఎవరు? ఒక్క స్త్రీని మోసగించిన దానికి దేవుడే కిందకి దిగి వచ్చాడు. ఆయన కోర్టు పెట్టాడు. ఆయన వదిలిపెట్టడు, గోధుమలు వదిలిపెట్టడు, గురుగులు వదిలిపెట్టడు. గోధుమలన్నీ కొట్టులోకే, మిగిలినవన్నీ కొట్టుకుపోయాయే. ఆయన కిందకి వచ్చి, అలామా అవ్వా మీరు బయటికి వెళ్ళండి, ఒక నిమిషం ఆగండి. ఆదాము అవ్వలు దిగంబరిగా బయటికి పోవడం దేవుడు ఇష్టం లేక, వధువు ఉందా? వధువుకి అర్థమైందా? గొర్రె బలి ఇచ్చింది ఎవరు? మొట్టమొదటిగా ఏదైనా తోటలో దేవుడు మొట్టమొదటి బలి అర్పణ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఆదాము కొరకు ఒక గొర్రె, అవ్వ కొరకు ఒక గొర్రె, మన కొరకు క్రీస్తు అనే గొర్రె. The Lamb of God. అదిగో దేవుని యొక్క గొర్రె పిల్ల. లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల క్రీస్తు కాదా? ఆ గొర్రె పిల్ల నా భర్త కాదా? ఆ రక్తం నాది కాదా? దాని నా పాపాలు కడిగేయబడలేదా? నా పాపాలు తీసేయబడలేదా? ఆయన కిందకి వచ్చాడు. భూమి మీద పాపం పెరిగినప్పుడు, ఆయన బిడ్డను మోసగించినప్పుడు, వాళ్ళ పాపం తీసేయాలంటే, వాళ్ళు దిగంబరులుగా ఉంటే వాళ్ళకి వస్త్రం ఇవ్వడానికి వచ్చాడు. ఏడో సంఘకాలం, నీవు గుడ్డివాడివి, దిగంబరుడివి అని తెలియకున్నావు, నా వద్ద కాటుకొను. ఏంటో కాటుక? ఏడో సంఘకాల వర్తమానము, 7 ముద్రలు, 7 ఉరుములు, 7 సంఘకాలములు, దానియేలు 70 వారములు, సంఘ క్రమము, 6వ ఇంద్రియము, దేవుని కృప. కాటు కొనుక్కో, పెట్టుకో, వస్త్రం ధరించుకో. వధువు తనను తాను సిద్ధపరచుకున్నది. ఎలాగా? సన్నపు నార బట్టలు, అక్కడ గొర్రె చర్మం యొక్క వస్త్రములు, ఇక్కడ సన్నపు నార బట్టలు.
దేవుడే అక్కడ బలిచ్చాడు. దేవుడే మన కొరకు బలి అయ్యాడు. ఆ రక్తం మన మీద ఉన్నది, గొర్రె చర్మం వారి మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆదాము నుంచి ఈ రోజు దాకా మనల్ని వదిలిపెట్టాడా? ఇజ్రాయెల్ని 430 సంవత్సరాలు వదిలిపెట్టాడు. మళ్ళీ 430 సెకండ్ కూడా వదిలిపెట్టాలా? దేవుడే కిందకు వచ్చాడు. ఆదాము దిగంబరిగా బయటికి పోవద్దు. 7వ సంఘ కాలమా, నువ్వు దిగంబరిగా చనిపోవద్దు. నువ్వు దిగంబరిగా బయటికి పోవద్దు. ఆదాము ఇక్కడే ఉండు. ఒక గొర్రెని తెచ్చాడు, బలిచ్చాడు, శర్మం తీశాడు. ఇదిగో ఆదామ తొడుకో, ఇదిగో అవ్వ తొడుకో. ప్రవక్త అంటున్నాడు, వాళ్ళ గొర్రె చర్మం తొడుక్కొని బయటికి పోతుంటే అది రక్తం గారుతా ఉన్నది, ఆ శబ్దం వస్తా ఉన్నది. మొక్కలు దిగాలకెళ్తున్నారు, భుజాలు జారిపోయినాయి. మేము అవకాశం పోగొట్టుకున్నాం, నిత్యత్వం పోగొట్టుకున్నాం, మహిమను పోగొట్టుకున్నాం, ఇదేంతో పోగొట్టుకున్నాము, కృపను పోగొట్టుకున్నాము, దేవుడు వ్యతిరేకమయ్యాము. ఇంతలో ఒక స్వరం వెనక నుంచి, I will bring you back, I will bring you back. నేను మళ్ళా మిమ్మల్ని వెనక్కి తెస్తా. ఇప్పుడు కిందకు వచ్చా, మళ్ళా కిందకు వస్తా, మిమ్మల్ని మళ్ళా వెనక్కి తీసుకొని వస్తా. వధువా, fear not little flock. చిన్న మంద, చిన్న మంద, యూదా గోత్రమా, నువ్వు అల్పమైన దారివి కాదు. వధువు సంఘమా, నువ్వు అల్పమైన దారివి కాదు. నేనే నీ కొరకు వచ్చా. నేను మిఖాయిల్ని పంపిస్తానని చెప్పలా, గాబ్రియల్ని పంపిస్తానని చెప్పలా, మాధ్యపతిని పంపిస్తానని చెప్పలా. కానీ ఒక మాట చెప్పాడు, నేనే కిందకు వస్తా. I will come down, I will come down to bring you back, to lift you up, to take you up in the caught up, in the rapture. నేనే కిందకు వచ్చి పైకి తీసుకుని పోతా. I will come down. Before I will come down, నేను రావడానికన్నా ముందు ఒక్కడిని పంపిస్తా. ఏలి ఆత్మ కలిగిన వాడు వస్తాడు, సమస్యను సరి చేస్తాడు. దిండిలో మీటింగ్ జరిగినది. దిండిలో ఎక్కడ జరిగింది? కొబ్బరి తోట. అది ఏదేని తోట, అది కొబ్బరి తోట. యోహాన్ ఎందుకు వచ్చాడు? అన్ని సరి చేయాల. మీటింగ్ కన్నా ముందు ఏం జరిగింది? అపోలో గారు ఫోన్ చేశారు, అయ్యా మొత్తం సరి చేశాము. వర్తమాని కన్నా ముందు సరి చేయబడింది, ఆ రాకడి కన్నా ముందు సరి చేయబడింది, ఆత్మ కన్నా ముందు సరి చేయబడింది. సంఘము సరి చేయబడాల. Praise the Lord. God is with you. దేవుడు నీతో ఉన్నాడా? మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనము, ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. Is it tonight? ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడా? ఏ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తున్నా వారి మధ్యలో నేనున్నా. పాపం జరిగితే నేను కిందకు వస్తా. వధువు కొరకు కిందకు వస్తా. వధువును మోసగిస్తే కిందకు వస్తా. నిందలేస్తే కిందకు వస్తా. ప్రార్థిస్తే కిందకు వస్తా. మొరపెడితే కిందకు వస్తా. మారు మనిషి కోసం కిందకు వస్తా. మిమ్మల్ని తీసుకెళ్ళడం కోసం కిందకు వస్తా. విమర్శించడానికి కిందకు వస్తా. రక్తం కాచాలి కిందకు వస్తా. హల్లెలూయా. గొర్రెని వధించాడు. లెట్ మీ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. గొర్రెని వధించింది ఎవరు? ఆ గొర్రె ఎక్కడిది? ఏదేం తోటలోది. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి వచ్చాడు. దేవుడే వచ్చాడు. ఆదాము ఉన్నది, అవ్వ ఉన్నాడు. అవ్వ ఆదాము ఇద్దరు అక్కడ ఉన్నారు. దేవుడే బలిచ్చాడు. రక్తం కాచిన గొర్రెలు, చర్మం కప్పబడింది. ఆ గొర్రె యొక్క చర్మము, ఆ గొర్రె యొక్క రక్తము ఆదాము అవ్వలని ఏదేం తోటలోంచి బయటికి పోనీయకుండా ఎందుకు ఆపలేకపోయాడు? బలిచ్చింది ఎవరు? ఆ గొర్రె ఎక్కడది? ఏదేం తోటలోది. బలి అర్పించింది. మరి ఎందుకని మరణం పోలా? దేవుడు పరలోకని వాడివే. గొర్రె ఏదేం తోటలేదు. అయితే భూ సంబంధమైన గొర్రె. మనకి కింద నుంచి వచ్చిన గొర్రెలు మన రక్తం మన సరిపోదు. నాకు ఒక గొర్రె పిల్ల కావాలి. ఆ గొర్రె పిల్ల రక్తం ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి.
ఏబేలు ప్రత్యక్షత ఎవరిచ్చారు? పేతురు ప్రత్యక్షత ఎవరిచ్చారు? ఇక్కడున్న మీకు ఎవరు ప్రత్యక్షత ఇచ్చారు? The same God. The same God gave you the revelation of God. ఏ దేవుడైతే పేతురుకు బయలుపరుచుకున్నాడో, ఏ దేవుడైతే హేబేలుకు బయలుపరుచుకున్నాడో, ఏ దేవుడైతే పౌలుకు బయలుపరుచుకున్నాడో, ఏ దేవుడైతే ప్రతి కాల ప్రవక్తలు బయలుపరుచుకున్నాడో, అదే దేవుడు ఈ రాత్రి నీకు బయలుపరుచుకున్నాడు. అదే దేవుడు నీకు వర్తమానం బయలుపరిచాడు. రక్తమాంసం నీకు వర్తమానం బోధించలా, రక్తమాంసం నీకు బయలుపరచలా. రక్తమాంసం దేవుడు యొక్క ఆత్మని ఇవ్వలేవు. రక్తమాంసం పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోలేరవు. బయలుపాటు, ప్రత్యక్షత, ఆత్మ నింపుదల, యథార్థత, ప్రేమ, ప్రార్థన, ఎత్తబాటు, నిత్యత్వము, 1000 ఏళ్ల పాలన, కొత్త భూమి, కొత్త ఆకాశము, నూతన దిశలేము, అలంకరించబడి కిందకొచ్చి నిత్యత్వం ఉండటం. ఇవన్నీ నీవి కాదా? అవన్నీ నా మాటలు, అవన్నీ నా కోసం బైబిల్లో రాయబడ్డాయి. దోస్ ఆర్ మై వర్డ్స్. ఎలాగా చెప్పగలవు? బయలుపాటు, ప్రత్యక్షత, ఆత్మ జ్ఞానము, దేవుడు యొక్క ఆత్మ నింపుదల. ఏబేలుకి గొర్రెని అర్పించమని ఎవరు చెప్పారు? ప్రవక్త అంటున్నాడు. ఏదైనా తోట బయట గేటు దగ్గరికి రోజు ఆదాము ఏబేలు తీసుకెళ్ళేవాడు. అప్పుడు నేను లోపల ఉన్నా. డాడీ నిజంగా ఉన్నావా? ఉన్నా. ఎందుకు బయటకు వచ్చావు? పాపం చేసింది. మమ్మీయా? నువ్వేం చేసావు? ఆయన ప్రేమించడానికి ప్రేమించా. నేను కూడా బయటకు వచ్చా. డాడీ నిజంగా మమ్మీని ప్రేమించి బయటకు వచ్చేసావు? ఎస్. యేసుక్రీస్తు మనం ప్రేమించి కిందకు వచ్చేసాడు. తప్పు చేసింది అవ్వ, బయటకు వచ్చింది ఆదాము. తప్పు చేసింది మనము, కిందకు వచ్చింది ఆయన. డాడీ 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 దేవుడిని ఆపలేదా? ఆపాడు. 1 నిమిషం ఆగమన్నాడు. ఏం చేశాడు? గొర్రెని తీసుకొచ్చి, గొర్రెని తెచ్చాడా? ఏం చేశాడు? కోసాడు. కోసి ఏం చేశాడు? చర్మం తీశాడు. రక్తం అంతా కారిపోయింది. ఆయన పాదంలో రక్తం మొత్తం కారింది. ఆ చర్మం తొడిగాడు. ఓకే, నువ్వు పాపం చేశావు. గొర్రెని చంపాడు, రక్తం కారింది, చర్మం తీశాడు. Glory! Who gave you the revelation? నీకు ప్రత్యక్ష ఇచ్చింది ఎవరు? ఆయన అన్నాడు. నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు? అయ్యా నువ్వు ఏలియావని, యోహాను మళ్ళా లేచాడు, నువ్వు ఆ ప్రవక్తవని. డినామినేషన్ మాట నా దగ్గర వద్దు, మత శాఖ మాట నా దగ్గర వద్దు. మీరు నాతో పాటు లేరా? ఉన్నారా? మీరు చెప్పండి, నేను ఎవరు? ప్రవక్త అన్నాడు. పేతురు అడుగు ముందుకేసి, ప్రభువా నీవెవరో తెలుసా? సజీవుడైన దేవుడు కుమారుడైన క్రీస్తువి. పీటర్, యు ఆర్ రైట్. నువ్వు చెప్పిన నిజమే. అయితే నీకు రక్త మాంసం సంగతి బయలుపరచలేదు, కానీ పరలోకముందు నా తండ్రి నీకు సంగతి బయలుపరిచాడు. 7వ సంఘ కాలమా, రక్త మాంసం నీకు సంగతి బయలుపరచాలా? పరలోకముందు నా తండ్రి నీకు సంగతి బయలుపరిచాడు. Who gave you the revelation? The grace of God. దేవుడు యొక్క కృప నీకు బయలుపరిచింది. హేబేలుకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. పేతురుకి ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. ఇర్మియాకి ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. దానియేలుకి ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. యేషయాకి ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. పేతురుకి ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. పౌలుకి ఎవరిచ్చారు? 7వ సంఘకాల వధువుకి ఎవరిచ్చారు? Praise the Lord. దేవుని నామానికి మహిమ, ఘనత. Praise the Lord. ఏబేలు రక్తం భూమి నుంచి మొరపెడుతుంది, క్రీస్తు రక్తం మాట్లాడుతుంది. ఆయనే మన న్యాయాధిపతి, ఆయనే మన న్యాయవాది, ఆయనే మన జడ్జ్. ఏబేలు రక్తం మొరపెట్టిందా?
అయితే యేసుక్రీస్తు రక్తం మొరపెట్టదు, స్వస్థపరుస్తుంది, కృపనిస్తుంది, లేవనెత్తుంది, బలపరుస్తుంది, నీ పాపాలు కడుగుద్ది, నీ పాపాల రంగు నలుపు, ఆయన యొక్క రక్తము రంగు ఎరుపు. ఒక దినము నీ నల్లని పాపాలు ఎర్ర రక్తంలో కడిగిన తర్వాత అవన్నీ తెల్లగా మారిపోయినాయి. హిమమంతా తెల్లగా పావురపు రెక్కల మీద ఒకరోజు సంఘం పైకి వెళ్తా ఉంటది. వధువు తెల్లగా ఉన్నది. నువ్వు తెల్లని వస్త్రం ధరించుకుంటే వధువు అవ్వవు. నీ హృదయం తెలిపైతే నువ్వు వధువు అవుతావు. నీ పాపాలు కడగబడితే వధువు అవుతావు. ఏ రక్తం అంటే ఆ రక్తం కాదు, కోడి రక్తం కాదు, మేకల రక్తం కాదు, దూడల రక్తం కాదు, గువ్వల రక్తం కాదు, కానీ గొర్రె పిల్ల యొక్క రక్తము, బ్లడ్ ఆఫ్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము నీ పాపాలు కడగలదు, నేను విమోచించగలదు, నేను లేవనెత్తగలదు, బలపరచగలదు, నిన్ను మార్చగలదు, సాక్ష్యం మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఇప్పుడు మాత్రమే కాదు, 7 సంఘాలు మాత్రమే కాదు, యుగ యుగములు పరలోకం వెళ్ళినా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎందుకు వచ్చింది? ఆ రక్తం ఎవరి కోసం వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి? ఎవరి కోసం? వధువు కొరకు. వధువు ఉన్నదా? ఆ రక్తం నీదేనా? రక్తం కాచిన దేవుడు, కృపనిచ్చే దేవుడు, పాపాలు కడిగే దేవుడు, పాపాలను తీసుకుపోయి మరుపని సముద్రంలో పడేసే దేవుడు. మరన్నాడు జ్ఞాపకం చేసుకోడు. నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆయన ఇలాగలేదా? నువ్వు మరలా పాపం చేయొద్దు. డు నాట్ సిన్ అగైన్. నువ్వు మళ్ళా తప్పు చేయొద్దు, నువ్వు మళ్ళా పాపంలో పడద్దు, మళ్ళా తప్పులో పడద్దు, మళ్ళా జారిపోవద్దు. నీ పాదములు స్థిరముగా వాక్యములో, ఒక పాదము వాక్యములో, ఒక పాదం వర్తమానములో నువ్వేనాడు జారిపో. 2 కాళ్ళు వర్తమానంలో పడబాక. ఒక కాలు వాక్యము, ఒక కాలు వర్తమానం. అప్పుడు నడక బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మోషే దగ్గరికి వచ్చాడు. మోషేని ఎక్కడ మాట్లాడాడు? షూర్. ఇప్పుడు ఆ మండుచున్న పొద ఎక్కడుంది? నీ లోపల ఉంది. 7వ సంఘ కాలము పైన కాదు, 7వ సంఘ కాలములో, వధువు పైన కాదు, వధువుల్లో. ప్రవక్తల పైన ఉన్న దేవుడు, వధువులో ఉన్న దేవుడు. ఈ రాత్రి నువ్వు కలిగి ఉన్నది ఎవరిని? మండుచున్న దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. మోషే మండుచున్న పొద అనుభవం కలిగి ఉన్నాడు. నువ్వు మండుచున్న పొదను కలిగి ఉన్నావు, మండుచున్న వాక్యాన్ని కలిగి ఉన్నావు, మండుచున్న వర్తమానం కలిగి ఉన్నావు. చాలామంది వర్తమాన పుస్తకాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఆ అగ్నిని పట్టుకొని తిరుగు. నువ్వు అగ్నిని కాదు, అగ్నిని పట్టుకుంటుంది. మోషే అగ్నిని మోసుకుపోలా, అగ్ని మోషేని మోసుకుపోయినది. యోహాను పరలోకానికి దేవుడు యొక్క ఆత్మను మోసుకొని పోలా, దేవుడు యొక్క ఆత్మ యోహాను మోసుకొని పోయినది. మరి ఈరోజు నిన్ను నడిపించేది ఎవరు? అగ్నిస్తంభం. నీలో ఉన్నది ఎవరు? అగ్నిస్తంభం. నీ పాపాలు కడిగింది, కాల్చింది. చల్లారిపోయిన పొద కాదు, మండుచున్న పొద, మండుచున్న సంఘం. లేవని సంఘం కాదు, లేచి నీ కాళ్ళ మీద నిలబడే సంఘం ఇది. మంట మండుతున్న సంఘము. అని నన్ను మోషే ఆగద్దు, ముందుకు సాగిపో. 7వ సంఘ కాలమా, ఎత్తబాటు దాకా ముందుకు సాగిపో. శ్రమలు రాని, నిందలు రాని, శోధలు రాని, వ్యాధులు రాని, నీ ప్రయాణం ముందుకే, నీ ప్రయాణం ముందుకే. ఆత్మను పొందుకునేంత వరకు, పరలోకం చేరేంత వరకు ఎవరి మాట చెప్పినద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఫోటో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు, బైబిల్ ఫోటో పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు, 7 మొదల పుస్తకం పెట్టుకుని తినడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకో తెలుసా?
బైబిల్ ఇంట్లో కాదు. బైబిల్ ఎక్కడ ఉండాలి? ఒంట్లో ఉండాలి, నీ శరీరంలో ఉండాలి. శిరస్సు బైబిల్, శరీరం బైబిల్. శిరస్సు వాక్యం, శరీరం వాక్యం, మొత్తం కలిపితే పరిపూర్ణమైన వాక్యం. ఈరోజు వధువు ఏం కలిగి ఉన్నది? పరిపూర్ణమైన దేవుని యొక్క వాక్యం కలిగి ఉన్నది. అంత మాత్రమే కాదు, వధువు అగ్నిని కూడా కలిగి ఉన్నది. ఏ అగ్ని? ఇంట్లో అగ్ని, ఒంట్లో అగ్ని. ఈ లోపల ఏమన్నది? ఇంట్లో సరే, ఒంట్లో ఉందా? అది మండుతున్నదా? ఆత్మకి ఆహారం పెట్టావా? ఆత్మతో ప్రార్థించావా? నన్ను ఆరాధించేవాడు ఆత్మతోను. ఏ ఆత్మ? మండుచున్న ఆత్మ. ఏ సత్యము? మండుచున్న సత్యము. ఆరాధించాలి. అలాంటి ఆరాధన దేవుడు కావాలి. చచ్చిపోయిన ఆరాధన దేవుడికి వద్దు. నా దేవుడు మృతులైన దేవుడు కాదు. సమాధిని బద్దలు కొట్టి, మరణాన్ని జయించి, మరణం ముల్లెరగొట్టి, పాతాళానికి పోయి, సాతానికి తాళం లాక్కొని, ఆత్మను పైకి తెచ్చి, శరణుగా పైకి తీసుకుపోయి నా దేవుడు మృతుల దేవుడు కాదు. జీవం కలిగిన సంఘం యొక్క దేవుడై ఉన్నాడు. సజీవుడైన దేవుడై ఉన్నాడు. జీవం కలిగిన దేవుడైన కాదు మాత్రం కాదు, కానీ గొర్రె పిల్ల జీవంగా తెలియ దేవుడు. రెండు గుంపులు, ఏబేలు కయీను, యాకోబు ఏశావు, క్రీస్తు యూదా. క్రైస్తవ నామమాత్ర క్రైస్తవం, వర్తమానం మనశాఖ, విశ్వాసం అవిశ్వాసం అన్నీ రెండే. పరిపూర్ణమైన వాక్యం, కల్పిత వాక్యం. ఏది కావాలి? ఈ గొర్రెపిల్ల ఎంతమందికి కావాలి? ఒకవేళ యేసుక్రీస్తు కానీ కిందకు వస్తే దీన్ని తీసుకుపోతాడా? దీన్ని తీసుకుపోతాడా? వర్తమానాన్ని కప్పుకొని ఇలా తిరిగి దేవుడు తీసుకుపోడు. నా యందు మీరు, మీ యందు నేను, వాక్యం నీలో ఉండాలా, వాక్యంలో నీవు ఉండాలా, వర్తమానంలో నీవు ఉండాలా, వర్తమానం నీలో ఉండాలా. అప్పుడు ఆయన తీసుకుని పోతాడు. గొర్రెపిల్ల ఎక్కడ ఉన్నదా? గొర్రెపిల్ల భార్య ఎక్కడ ఉన్నదా? ఈ గొర్రెపిల్ల కోసం ఆ గొర్రెపిల్ల రక్తం కార్చింది. ఏదైనా తోటలో ఉన్న గొర్రెపిల్ల ఆపలేకపోయినది, కానీ ఈ గొర్రెపిల్ల ఆపగలదు. ఎందుకంటే ఈ గొర్రెపిల్ల ఏదైనా తోటలోకి రాలా. ఏదైనా తోటలో గొర్రెలను సృష్టించిందే ఈ గొర్రెపిల్ల. ఈ రాత్రి ఇక్కడ గొర్రెపిల్ల భార్య ఉంటే, ఈ గొర్రెపిల్ల భార్యను గొర్రెపిల్ల సిద్ధపరుస్తుంది ఆ గొర్రెపిల్ల. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ఈ గొర్రెపిల్లకి బంగారమే లేదు. గొర్రెపిల్ల అంటది, నాకు బంగారం క్రీస్తు కావాలి, కానీ కనీసం ముక్కు పుడక, చెవుదిద్దు, కాలిపట్ట, చేతికి సంకెళ్ళు. నో సార్. ఎందుకన్నో? నా సంఖ్యలో ఒక ఆయన తెంచాడు. నేను బందీని కాను. ఈ బంగారం మట్టిలోది, ఈ శరీరం మట్టిలోది. అది ఇది లోపల ఒకటి ఉన్నది. ఈ శరీరం ఇక్కడి నుంచి వచ్చింది, లోపల ఆత్మ ఉన్నది, అది పైనుంచి వచ్చింది. అది ఆ గొర్రె పిల్లది. ఇది ఇక్కడది, అది అక్కడది. ఈ శరీరం ఇక్కడది, ఇది కావాలంటది. నాకు ఇది వద్దు, నాకు పరలోకం కావాలి. నేను కిందకు వచ్చిందే పైకి పోవడానికి. నా ప్రయాణం పైకే, కిందకి కాదు. వాళ్ళని గుడ్ బై, పైకి వస్తున్నా. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము, నేను వస్తున్నా. పాతాళము నేను రాను. గుడ్ బై, ఐ డోంట్ వాంట్ టు కమ్ దేర్. నా గొర్రె పిల్లని పిలుస్తున్నది. కొంచెం దాటిపోయింది. ఆత్మీయమైన అగ్నిని కాల్చదు, అయితే లోపల కాలుస్తుంది. మోషే కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో ఎక్కడి నుంచి మాట్లాడాడు? మండుచున్న పొదలోంచి. పొద కాలి బూడిదయిందా? షద్రకు మేషకు అబేద్నెగో మంటల్లో ఉన్నారే.
కాలి బూడిదవ్వలేదే. 7వ సంకల్ప దూత మీద అగ్నిస్తంభం ఉన్నదే, కాలి బూడిదవ్వలేదే. ఐగుప్తు నుంచి కనానికి వచ్చాం 40 ఏళ్ళు, అగ్నిస్తంభం వారి మీద ఉన్నదే, కాలి బూడిదవ్వలేదే. ఆత్మీయమైన అగ్ని నిన్ను బయట దహించదు, కానీ నువ్వు పాపము చేస్తే అదంటది బి కేర్ఫుల్. విమోచన దినం వరకు నీవు దేవుని యొక్క ఆత్మలో ముద్రించబడి ఉన్నావు. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్ బికాజ్ యు ఆర్ సీల్డ్ బై స్పిరిట్ ఆఫ్ గాడ్. విమోచన దినం వరకు నువ్వు ఆత్మలో ముద్రించబడ్డావు కాబట్టి దేవుడు యొక్క ఆత్మను దుఃఖపరచవద్దు. కాబట్టి ఈరోజు నీకు సంఖ్యలు ఉన్నాయా? వినబడలా? ఈ సంఖ్యలు తగ్గిపోయినాయి. అయితే సంఖ్యలు ఉన్నప్పుడు ఒక పని చేసావు, ప్రభువా నా కోసం వస్తావా? ఈ పిల్లలను కూడా మంటల్లో పడేస్తామన్నారు. అప్పుడు అలా అన్నారు, రాజా పడై, మేము రెడీ. పడేస్తా, మేము రెడీ. పడేస్తా, మేము రెడీ. రాజా నువ్వు పడేవా, మేము దూకేమా? మమ్మల్ని దూకేమంటావా? వీళ్ళు భయపట్లేదు, 7 పెంచండి. రాజా ఇంకా మాకు ఈజీ. ఇప్పుడెప్పుడో మంటలు ఎక్కడో కింద ఉన్నాయి, ఇక్కడి నుంచి మేము అక్కడ దాకా ట్రావెల్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ దాకా పెంచావు, ఎమ్మడి వెళ్ళిపోతాం. మీకేంటి అంత ధైర్యం? మంటలో పడి సరిపోరా? ఈ మంటలు మమ్మల్ని ఏం చేస్తాయి? శద్రకు, మేషాకు, అబేద్నెగో మేము ఈ మంటల్లోకి వెళ్తే మా దేవుడు కిందకి దిగి వస్తాడు. మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో వచ్చి మా దేవుడు తప్పించగల సమర్థుడు. is capable to protect me from this kind of fire. ఈ మాట మమ్మల్ని ఏం చేస్తాడు? మా దేవుడు నడుము నుంచి పై వరకు మండుచున్న దేవుడు కాదా? నడుము మొదలుకొని పాదముల వరకు మండుచున్న దేవుడు కాదా? ఆయనే మంట కలిగిన దేవుడు. ఐగుప్తు నుంచి మంటలు నడిపించిన దేవుడు. కెరూబులు అగ్ని స్తంభంగా కాపలా పెట్టిన దేవుడు. 40 ఏళ్ళ అగ్ని స్తంభంలో ఉన్న దేవుడు. ఈ మంటలు మమ్మల్ని ఏం చేస్తాయి? నువ్వు ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు, నిందపడినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, నా దేవా నా కోసం దిగిరావా, నేనున్నా. దానియేలు మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నాడు, ప్రభువా 70 వాళ్ళ దగ్గరికి వచ్చింది, ఇది నాకు అర్థం కావట్లా. ఇర్మియాకి అర్థం ఇప్పుడే దొరికింది, ఆ మట్టి కుండ దొరికింది, దానియేలు 70 వాళ్ళు దొరికింది, సమయం దగ్గరికి వచ్చింది. ప్రభువా, బైబిల్ అంటుంది ప్రభువా అని పూర్తి కాల. దానియేలు వచ్చాడు, గాబ్రియల్ వచ్చాడు. దానియేలు ఏడవద్దు, నేను వచ్చా. అయ్యా నువ్వెవరివి? నా పేరు గాబ్రియల్. ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకం నుంచి. ఎలాగొచ్చావు? దానియేలు నువ్వు బహుప్రియుడు గనక. యోహాను రొమ్ము నాలుగున శిష్యుడు బహుప్రియుడు. యోహాను ఎవరు? వధువై ఉన్నది. మరి నీవెవరు? ప్రియురాలు కాదా? ఆయన ప్రియురాలు కాదా? గాబ్రియల్ అంటున్నాడు, నువ్వు మొరపెట్టి ప్రార్థించినప్పుడు, నువ్వు విజ్ఞాపన ఆరంభించగానే పరలోకంలో ఆజ్ఞ బయలుదేరింది. నీ మోకాలు నేల కానితే పరలోకల ఆజ్ఞలు బయలుదేరుతాయి. నీ మోకాలు నేల కానితే పరలోకానికి దూతల ప్రయాణం కిందకు వస్తుంది అని అంటున్నాడు. దానియేలు నువ్వు ప్రార్థన ప్రారంభించగానే పరలోకల ఆజ్ఞ బయలుదేరింది. దానియేలు త్వరగా వెళ్ళి సంగతి బయలుపరచండి. నేను దగ్గరలో ఉన్నా, అందుకే నేను వెంబడే వచ్చేసా. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే దూతలు రావాలా? అయితే శద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటలు వేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వచ్చి మా దేవుడు తప్పించగల సముద్రుడు. వాళ్ళ మంటలో పడైపోతా ఉంటే గాబ్రియల్ వచ్చాడు, మిఖాయేలు వచ్చాడు. ప్రభువా 3 పిల్లల కింద మంటలో పడైపోతున్నారు, ఇంకా మూతి మీద మేసం రాలా, వాళ్ళు ఇంకా యవనస్తులుగానే ఉన్నారు,
ఏదో సండే స్కూల్లో 4 మాటలు అన్నారు. వాళ్ళ దగ్గర బైబిల్ లేవు, 7 ముద్రలు లేవు, దాని 70 వారం లేవు, ఏమీ లేవు. ఏదో చిన్నప్పుడు ఒకే ఒక్క దేవుడు అన్న మాట అన్నారు. ఆ ఒకే ఒక్క దేవుడు పట్టుకున్నారు. 3 దేవుళ్ళు కాదు, ఒక్కడి దేవుడు అంటున్నారు. విగ్రహాలు మొక్కమంటున్నారు. దేవుడు మాట తప్ప ఎవరికి వినమంటున్నావు. మా మోకాలు ఎవరి ముందు వంగమంటున్నారు. మా మోకాలు దేవుడి ముందు వంగుతానంటున్నారు. ప్రభువా, వాళ్ళని మంటలో పడేస్తున్నారు. ప్రభువా, నువ్వు నాకు ఒక్క మాట సెలవేమో. ఎరుకో గోడ దగ్గరికి ఎలా పోయి వచ్చానో, పరలోకం నుంచి గడసరపడి ఎలా కిందకి దోశానో, నాకు ఒక్క మాట సెలవేమో ప్రభా. నేను కిందకి వెళ్తా ప్రభా. యుద్ధం చేసి చాలా కాలమైనది. నన్ను కిందకి పోనేమో. ఆ రాజును తీసేసి రాజ్యాన్ని నాశనం చేసి నేను మళ్ళీ వాళ్ళు తీసుకుని పైకి వస్తా. ఆయన అంటున్నాడు, మిఖాయల్, ఐ నో యువర్ కెపాసిటీ. నీ బలం నాకు తెలుసు, నీ శక్తి నాకు తెలుసు, నా మాటకు నువ్వు ఎలా లోపడతావో తెలుసు. అయితే ఇది నీ పని కాదు, నా పని కాదా? మరి ఎవరు వెళ్తారు? గాబ్రియల్ వచ్చాడు. మీకాయలు కాకపోతే నేనే పోవాలి కదా. 70 వేలకు నేనే పోవాలా? సువార్తకి నేనే పోవాలా? ప్రభా, ఒకసారి యుద్ధం చేయనిస్తావా? నన్ను కిందకి పంపిస్తావా? సువార్తలు చెప్తా, ఒకసారి యుద్ధం చేయని. ఎవడు పరిచర్య వాడిదే. 5 రకాల పరిచర్య. నీ పరిచయం నాది కాదు, నా పరిచయం నీది కాదు, ఎవరి పరిచయం వాడదే. ఆయన అన్నాడు, గాబ్రియల్, నేను చెప్పినప్పుడు నా మాటిని ఏం చేయమంటే చేసొచ్చావు, ఏం చెప్పంటే చెప్పావు. అయితే ఈసారి ఇది నీ పని కాదు. మిఖాయల్, నీ పని కాదు. గాబ్రియల్, నీ పని కాదు. మరి ఇంకెవరు? అప్పుడు ఇంకో దూత వచ్చాడు. ఆయన పేరు మాచిపత్రి. 9వ దినముల్లో జలపైన తెచ్చిన దూత. ప్రభువా, వీళ్ళిద్దరు కాకపోతే ఇక నా పనే కదా. 9వ దినములు ఎలాగైతే కిందకు వచ్చి భూమి నీళ్ళతో నింపేసి ఓడను పైకి తెచ్చానో, మిగిలిన చంపేశానో, అలాగే నేను మళ్ళీ కిందకి పోయి ఆ రాజ్యం మొత్తం ముంచేసి ఆ ముగ్గురిని పైకి తెస్తా. ప్రభువా, మాచిపత్రి, ఐ నో యువర్ కెపాసిటీ. నీ శక్తి నాకు తెలుసు, నా మాటకి ఎలా లోపడతావు తెలుసు. అయితే ఇది నీ పని కాదు, మిఖాయల్ పని కాదు, గాబ్రియల్ పని కాదు, మాచిపత్రి పని కాదు. మరి ఈ పని ఎవరిది? వారు ముగ్గురు ఏమని ప్రార్థించారో తెలుసా? మా దేవుడు మా కొరకు కిందకి దిగి వస్తాడు. గాబ్రియల్ దేవుడు కాదు, మిఖాయల్ దేవుడు కాదు, మాచిపత్రి దేవుడు కాదు, బ్రహ్నాము దేవుడు కాదు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. కొంతమంది అబద్ధీకులు బ్రహ్నాము దేవుడు అంటున్నాడు. బ్రహ్నాము దేవుడు కాదు. బ్రహ్నాము నాకు రక్తం కాచలా, యేసుక్రీస్తు రక్తం కాచాడు. దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు అయి ఉన్నాడు. పరలోక గొర్రె పిల్ల రక్తం కాచింది. ప్రవక్త రక్తం నన్ను పైకి లేపలేదు, అపోస్తలుల రక్తం పైకి లేపలేదు, యేసుక్రీస్తు రక్తం పైకి లేపుతుంది. మిఖాయల్ దూత, బ్రహ్నాము 7వ దూత. దూతలు దేవుళ్ళు కారు. దూతలంటే దేవుడు యొక్క పనివారు, దూతలంటే దేవుడు యొక్క సేవకులు, దూతలంటే దేవుడు యొక్క దాసులు, దూతలంటే దేవుడు చెప్పిన పని చేసేవాళ్ళు. ఆయన అంటున్నాడు ఇప్పుడు, మిఖాయల్ నీ పని కాదు, గాబ్రియల్ నీ పని కాదు, మాచిపత్రి నీ పని కాదు. ప్రభువా, మరి ఎవరు వెళ్తారు? సింహాసనం నుంచి లేచాడు. ఆయన అంటున్నాడు, నేను వెళ్తా. నీవా? వాళ్ళు ఏమని ప్రార్థించారు? మా దేవుడు తప్పించగల సమర్థుడు. మిఖాయల్ వారి దేవుడువా? ప్రభువా, నేను కాదు. గాబ్రియల్ దేవుడువా? అయ్యా, నాకు నిలబట్టల్లా. మాచిపత్రి వాళ్ళ దేవుడువా? అయ్యా, నాకు వేరే పని ఉంది. ప్రభా, నువ్వు కిందకి వెళ్తావా? ఎలాగెళ్తావు? తూర్పు గాలి, పడమర గాలి, ఉత్తరపు గాలి, దక్షిణపు గాలి, మేఘములారా ఇక్కడికి రండి. ఆయన కాలు పెట్టి కిందకి దిగి అగ్ని లోపలికి వచ్చి 4వ వాడు ఆయన కాదా? ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నది? The form of the fourth one is like son of God. 4వ వాడి రూపము దేవుని కుమారుని పోలి ఉన్నది. Who is the fourth one? ప్రభువైన యేసుక్రీస్తు. 4వ వాడు ఎవరు? గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల? దేవుడి యొక్క గొర్రె పిల్ల. మొర పెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నిన్ను పడేసినప్పుడు, నీ మీద నిప్పులు పోసినప్పుడు ఆయన కిందకి దిగి వస్తాడు.
నా దేవుడు కిందకి దిగి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ మొరపెట్టింది, వాళ్ళ చేతులకి ఏమున్నాయి? మనకి తెగిపోయినాయి. కొడుతున్నారు, ఆ దెబ్బలు నీ మీద ఆయన మీద ఎప్పుడో పడ్డాయి. నీ దెబ్బలను తీసేసుకున్నాడు. ఐగుప్తులో ఉన్న ప్రజలను విడుదల చేయడానికి దేవుడు కిందకి దిగి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? మోషే చేతిలో ఏమున్నది? ఆ కర్ర పేరేంటో తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు. The name of the stick of the Moses is Jesus Christ. Amen. Praise the Lord. నీ జ్ఞానం పెట్టి వాక్యం కానీ వర్తమానంగా చదవద్దు. మన జ్ఞానం పెట్టి వాక్యం కానీ వర్తమానంగా చదవద్దు. ఎందుకు సార్? చూద్దాం. మానవ సృష్టి ఎలాగుంటుంది? ఒకవేళ మనమే సృష్టించబోతే ఎలాగుంటుంది? పూర్తిగా ఉందా? ముఖమేంటి? బాడీ ఏంటి? గుర్రానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? రెండేమైనాయి? మన జ్ఞానం ఇదేంటిది? ముఖమేంటి? కుక్క. బాడీ ఏంటి? చింపాంజీ. ఇదేంటి? ముఖమేంటి? రెక్కలు ఉన్నాయి. ఇది కదా మన జ్ఞానం. దేవుడిచ్చిన జ్ఞానం ఏంటి? కుక్క కుక్కే, కోతి కోతే, పాము పామే, మనిషి మనిషే, దేవుడు దేవుడే. అయితే కుక్కకు పుట్టిందని ఏమంటారు? కోతికి పుట్టిందాన్ని, పాముకు పుట్టిందాన్ని, మనిషికి పుట్టినవాడిని, మరి దేవునికి పుట్టినవాడిని మీరెవరు? ఆయన ఇలాగలేదా? మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు. ఆయన మీ తండ్రి అయితే మీరెవరు? ఆయన దేవుడైతే మీరెవరు? లిటిల్ మెస్సయా. మీరు చిన్న దేవుళ్ళు, చిన్న వాక్యమైన దేవుడు. ప్రవక్త అంటున్నాడు, ఏదైనా తోటలో ఆదాము దేవుడై ఉన్నాడు. బైబిల్ అంటుంది, మోషే ఇదిగో నువ్వు ఫరోకి ఐగుప్తుకి దేవుడై ఉన్నావు. మరి మీరెవరు తెలుసా? లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు పెద్ద వెలుగు కాదు, చిన్న వెలుగు. పెద్ద లైట్ కాదు, చిన్న లైటు. అయితే మండు చిన్న లైట్ అయి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. గాడ్ కిల్డ్ గొలియాత్ అండ్ గేవ్ ది ఆనర్ టు డేవిడ్. గొలియాత్ చంపింది ఎవరు? దావీదు. నిజం చెప్పు, నువ్వే కదా గొలియాత్ చంపావు? నువ్వు కదా. ఈ సంగతి మీకు ఎవరికి తెలియదు, కానీ గొలియాత్కి తెలుసు. గొలియాత్ దగ్గరికి పోయినప్పుడు రహస్యం గొలియాత్కి ఒక మాట చెప్పా. గొలియాతు, నిన్ను చంపుతా నేను, అయితే చంపేది నేను కాదు. నువ్వు చంపవా? నన్ను చంపుతావా? చంపేది ఎవరు? యుద్ధం నాది కాదు, యుద్ధం నాది కాదు, చంపేది మాత్రం నేనే. మీకు సంగతి తెలియాలా? ఈ రాత్రి నీకు సంగతి తెలియాలా? దావీదు అభిషేకం పొందుకోక ముందు శివను కూడా చంపలా, ఏగని దోమని చంపలా. అభిషేకం పొందుకున్నాక, నువ్వు కూడా బాప్టిజం పొందుకున్నాక సమస్యలు వస్తూ ఉంటాయి. దావీదు ముందు రోజు రాత్రి అభిషేకం పొందుకున్నాడు, పొద్దునే సమస్య వచ్చింది. సమస్యలు వచ్చాయని సంఘం నుంచి పారిపోమాక. దావీదు ఒక చెట్టు కింద కూర్చొని గొర్రెను వదిలిపెట్టి పాడుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన కృప! అమెజింగ్ గ్రేస్.
మీకు సంగతి తెలుసా, దావీదు గొర్రెలు ఎలా కాస్తాడో? గొర్రెని వదిలేసి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని 7 తంతుల్లో, సంగీతంలో స్వరాలు ఎన్ని, వారంలో రోజులు ఎన్ని, ప్రకటన గ్రంథంలో ముద్రలు ఎన్ని, ఆయన చేతి నక్షత్రాలు ఎన్ని, దేవుడి దగ్గర ఆత్మలు ఎన్ని, గొర్రె పిల్ల కనులు ఎన్ని, దూతలు ఎంతమంది, వర్తమానికులు ఎంతమంది, ఎన్ని దీపస్తంభములు, ఎన్ని సంఘ కాలములు, దావీదు చిత్తాల తంత్రులు ఎన్ని, ఆ 7 వాయిస్తున్నాడు. సంగీతం సరిగా ఉన్నది. గొర్రెలు ఎలా ఉన్నాయి తెలుసా? గొర్రెలు వెళ్తున్నాయి. ఇది దాటితే సంగీతం వినపడదు. ఇక్కడ ఆగిపోయినాయి. దావీదు అక్కడే ఉన్నాడు. నా గొర్రెలు దావీదు గొర్రెలు, యాకోబు గారి గొర్రెలు, మీకాపాల్ గారి గొర్రెలు, వేరే స్వరాలు వినొద్దు. ఈరోజు ఏంటి తెలుసా? నీ గొర్రెలు నా స్వరం అంటారు కాదు, నా గొర్రెలు నా స్వరము. హల్లెలూయా, గ్లోరీ. ఆ సంగీతాన్ని దాటిపోలా, అవి కాపరిని దాటిపోలా. సంఘ క్రమం, చర్చ్ ఆర్డర్, ఆత్మకి లోబడి. దావీదు వాటి కాపరి, దావీదుకు దేవుడు కాపరి. యెహోవా నా కాపరి. దావీదుకి ఏవైతే కలిగి ఉన్నాడో అది ఎవరు కాపాడాలంటే దావీదు కాపరి కాపాడాలా. దావీదు కాపరే. దావీదు దేవుడికి లోబడినప్పుడు దావీదు గొర్రెలు దేవుడికి లోపడతాయి. ఇప్పుడు దావీదు ఆయన దగ్గర విశ్వాసి, దావీదుకి వీళ్ళు విశ్వాసులు, యాకోబు గారికి మీరు విశ్వాసులు, యాకోబు గారు ఆయనకి విశ్వాసి. నా గొర్రెలు దావీదు గొర్రెలు, యాకోబు గొర్రెలు, మీకాపాలు గొర్రెలు, అప్పల్లో గొర్రెలు. ఆయన స్వరం మాత్రమే వినాలా, వేరే వారి స్వరమని కాదు. అన్ని స్వరములు ఉన్నాయి. ఈ రాత్రి మీ మధ్యలో ఒకటే స్వరం ఉన్నది, వాయిస్ ఆఫ్ గాడ్, దేవుడు యొక్క స్వరము. ఆమేన్. దావీదు వాయిస్తుంటే ఒక సింహం వచ్చింది. ఆ సింహానికి తెలియదు దావీదు కాపరి గోడ ఏదో కొత్త సింహం అని. అది సైలెంట్గా ఏదైనా తోటలో వాడు ఎలాగైతే చెట్టు లోపల కలిసిపోయి దాక్కున్నాడో, నిశ్శబ్దంగా వచ్చాడో, ఆ సింహం కూడా నిశ్శబ్దంగా వచ్చింది. అయితే దావీదు ఆత్మ కింద ఉన్నాడు. దావీదుని ఏమన్నా అంటే ఊరుకుంటాడు, కానీ దావీదు గొర్రెలను కదిలిస్తే ఊరుకోడు. గొర్రెల కాపరి అంటే ఊరుకుంటాడు, గొర్రెలు దొరికొస్తే ఊరుకోడు, కాళ్ళు ఎరగొడతాడు. ప్రైజ్ ది లార్డ్. పాట ఆగింది, సింహం ఆగింది, గొర్రె తింటానే ఉంది. అది ఇంకా ఆత్మలోనే ఉన్నది. దావీదు వచ్చాడు, దాంతో పోయిందిగా నాతో రా మాట్లాడదు. కానీ ఆదాము లేని టైంలో వచ్చావు, నీ బ్యాడ్ టైం ఏమైనా టైంలో వచ్చావు. దాన్ని నోరు చీల్చి అవతలేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఏడో దూతని పాడుతున్నాడు. ఈరోజు ఈ సంఘంలో సమస్య వచ్చి ఇంకో సంఘానికి పోతారు చాలా మంది. గొర్రెను చంపిన దావీదు మర్నాడు మళ్ళా అదే చెట్టు కింద కూర్చొని అడే 7 సితార తీసి అక్కడే కూర్చొని మళ్ళా గొర్రెను వదిలి. ఎంత అద్భుతమైన కృప. సేమ్ సాంగ్. ఎందుకంటే కృప ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. కృప శాశ్వతమైనది. నా కృప నీకు చాలు. Your grace is sufficient for me. Amen. ఈరోజు ఎలుగుబంటి వచ్చింది. సింహం బరువు 250 కేజీలు, ఎలుగుబంటి బరువు 500 కేజీలు. అయితే దావీదు విశ్వాసం ఈరోజు డబుల్ అయింది. నువ్వు వాళ్ళ డబుల్ పార్ట్స్లో ఉన్నావు. రెండింతల ఆత్మ ఎలీషా కావాలా. ఎలీషా అంటే బదువై ఉన్నది, 2 పాళ్ళ ఆత్మ నీ మీద ఉన్నది. ఇప్పుడు సమస్యకు 2 పాళ్ళే వస్తుంది. ప్రవక్త అంటున్నాడు, నీ విశ్వాసం ఎంతో నీ సమస్య అంతే. నీ సమస్య ఎంతైతే ఉండదో దేవుడు నీకు అప్పటికంత విశ్వాసం ఇచ్చాడు. డోంట్ సీ ద సైజ్, సీ ద సైజ్ ఆఫ్ ది ఫెయిత్.
నీకు వచ్చే సమస్య యొక్క సైజ్ ఎంతో చూడొద్దు. నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో చూడు. లోకంలో ఉన్నవాడి కన్నా ఓ రాసం చెప్పనా, ఏదో సంఘకాలం ఉన్నవాడు గొప్పవాడు, వధువులో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన ప్రేమించే వాళ్ళ ఉన్నవాడు గొప్పవాడు, గొర్రె రక్తంలో కడిగబడిన వాళ్ళు ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలుగుబండిని చంపాడు, మళ్ళా వచ్చి కూర్చున్నాడు. ఎంత అద్భుతమైన కృప. పాట మారటల్లా, విశ్వాసం మారటల్లా. వన్ ఫైన్ డే వాళ్ళమ్మన్నది, అరే అన్నలు యుద్ధానికి పోయారా, మ్యాటర్ ఏంటో న్యూస్ రావటల్లా. వాట్సాప్ లేదు, ట్విట్టర్ లేదు, ఫేస్బుక్ లేవు, గాలి కబుర్లు చెప్పేవాళ్ళు లేరు. నువ్వేలే దావీదు. ప్రవక్త అంటున్నాడు, అప్పటికి 39 రోజులు గొల్లియాతు కేకలు పెడుతున్నాడు. ఆ రోజు 40వ రోజు, అది చివరి రోజు. ఆ రోజు కూడా కేకలు పెట్టాక ఎవడు రాకపోతే ఇజ్రాయేల్ ఓడిపోయిన ఒప్పుకోవాలా? దేవుడు రంగంలోకి ఎప్పుడు వస్తాడు? రైట్ టైం, రైట్ మూమెంట్, విత్ రైట్ పర్సన్. సరైన సమయంలో, సరైన సందర్భంలో, సరైన వ్యక్తిలోకి దేవుడు వస్తాడు, మొత్తాన్ని సరి చేస్తాడు. లేదు. అక్కడికి దావీదు అడుగు పెట్టాడు. ఒక పక్కన గందరగోళం, ఒక పక్కన భయం, ఒక పక్కన నిర్లిప్తత, ఏమవుదో తెలియదు. దేవుడు రంగం మీద వ్యక్తిని వచ్చాడు. ప్రవక్త అంటాడు తెలుసా, దేవుడు దావీదుకి అదృష్టంగా ట్రైనింగ్ ఇచ్చాడు. మనుషుల మధ్య ట్రైనింగ్ ఇవ్వాల. అపోస్తలుడు పౌలు ట్రైనింగ్ ఎక్కడ పొందుకున్నాడు? అరేబియా సముద్రం. యోహానుకి ట్రైనింగ్ పొందుకున్నాడు. ప్రవక్తకి ట్రైనింగ్ పొందుకున్నాడు. ఎలీషా ఎక్కడ ఉన్నాడు? దావీదు వచ్చాడు. ఏం జరుగుతున్నది? అంతలో గొలియాతు వచ్చాడు. ఇజ్రాయెల్ దేవుని తిరస్కరిస్తున్నాడు. దావీదు అంటున్నాడు, ఎవడాడు? బాప్తిజం లేనుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తులో బాప్తిజం లేనాడు. నా దేవుణ్ణి అభిషేకించిన వాడిని ఎవడాడు? రాముని తీసుకురండి. నీకు సంగతి తెలుసా? దావీదు మీద అభిషేకం అన్నది. నీకు సంగతి తెలుసా? నీ మీద అదే అభిషేకం అన్నది. దావీదుని దేవుడు చెప్పాడని సమయం అభిషేకించాడు. వధువుని దేవుడు చెప్పాడని పౌలు ప్రదానం చేశాడు. నీ మీద అభిషేకం కేవలం 7వ సంఘకాలం మాత్రమే కాదు, ఆది సంఘకాలం నుంచి, మేడగదిలో నుంచి ఈ రాత్రి వరకు అదే అభిషేకం మన మధ్యలో ఉంది. మన మధ్యలో ఉంది. ఒక రాసి చెప్పని, దావీదు ఎందుకని సింహానికి భయపడాల? దావీదు ఎందుకని ఎలుగుబంటికి భయపడాల? దావీదు ఎందుకని గొలియాతుకి భయపడాల? దేవుడు ఒక మాట చెప్పాడు, సమయంలో ఒక మాట చెప్పాడు, దావీదు రాజువి. దావీదు నువ్వు రాజు కాదు, మహారాజువి. దావీదు అంటున్నాడు, అయ్యా సమూయేలు ప్రవక్త గారు దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పింది నేను చేస్తాను, అందుకే నేను ప్రవక్త అంటాను. దేవుడు చెప్పాడు దాన్ని అభిషేకించమని, మహారాజుగా అభిషేకించమని. ఇది ఒక కొమ్ము తైలం, నువ్వు మహారాజు.
పొద్దున్నే దావీదు ఎందుకని గొర్రెల మీదకి వచ్చే సింహాన్ని చెప్పాడు తెలుసా? దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజ్యం గొర్రెలే. గొర్రెలు కాపాడాలి. ఆదాం ఎందుకు కాపాడుకున్నాడు? నీ కాపాడి మన ఎందుకు కాపాడాడు? దావీదు ఎందుకు కాపాడాడు? కాపాడాడు. సింహం మీదకి పోయినా సింహం దావీదుని చంపదు. ఎందుకంటే దావీదు ఇంకా మహారాజు కాల. మహారాజు కాకుండా దావీదు చనిపోడు. దేవుడు చెప్పాడు. ఎలుగుబంటి మీదకి పోయాడు. చంపుతుందా? చంపదు. సింగిల్ గా కాదు, గుంపులు గుంపులుగా వచ్చాడు దావీదు. సింహం సింగిల్ గా వస్తుంది. దావీదు సింగర్, అపోస్తలుడు పౌలు సింగర్, సింగర్, వధువు సింగర్. యుద్ధం ఇంకా స్టార్ట్ కాల. అంత పక్క నుంచి వచ్చేవాడు అన్నాడు. ఆ గొల్లియాతుని చంపితే రాజుగారికి అల్లుడు అవుతాడు. సగం రాజ్యం వస్తుంది. చిన్న రాజు అంటారు. దావీదు అన్నాడు. దేవుడు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాడు. సింహాన్ని చంపా, ఎలుగుబండిని చంపా, రెండు కలిపితే గొల్లియాతు. ఇది 3:30. ఇది 6. 9:30. 3:30. ఎలుగుబండి 6 అడుగులు. గొల్లియాతు. ఏమి చేయలేదు. దావీదు తెలుసు. గొల్లియాతు దావీదుని చంపలేడు. ఎందుకంటే దావీదు ఇంకా రాజు అవ్వాల. నీకు సంగతి తెలుసా? నీ వధువు, నీ మీద వధువు అభిషేకం అన్నది. దావీదు రాజు అయ్యేదాకా సింహం గాని, ఎలుగుబంటి గాని, గొల్లియాతు గాని, సౌలు గాని ఎవడేం చేయలేడు. అభిషేకం అన్నది నిన్ను మత శాఖలు, కులములు, మతములు, సిద్ధాంతాలు, బంధుత్వాలు, కుతంత్రాలు, కుట్రలు, పన్నాగాలు ఏమి చేయలేవు. ఎందుకో తెలుసా? నీ మీద ఎవరు రక్తం ఉన్నది? గొర్రెపిల్ల రక్తము కాదది. దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తము. భూ సంబంధమైన రక్తము కాదు, పర సంబంధమైన రక్తము. నీకు మాట చెప్పాలా? నిన్ను విమోచించడానికి దేవుడు కిందకు వచ్చాడు. నిన్న కాదు, మొన్న కాదు, డిసెంబర్ 25 కాదు, 2000 సంవత్సరాల క్రితము. కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు అంటున్నారు, నేడే మన కొరకు రక్షకుడు పుట్టున్నాడు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఆయన ఎప్పుడు పుట్టాడు? శత్రుకు మేషకు అబేద్నెగోలు మంటలు లేస్తే 4వ వాడు ఎవడు వచ్చాడు? ఆయన అంటున్నాడు, నేను అబ్రాహాము కన్నా ముందటి వాడిని. మోషే నా వీపును చూశాడు. అబ్రాహాము కన్నా ముందటి వాడిని. జగత్తుకు పునాది పెట్టడానికన్నా ముందుగానే వధించబడ్డాడు ఆయన. ఆయన అప్పటివాడు. ఎఫెసీ 1:6 జగత్తుకి పునాది పెట్టడానికన్నా ముందుగానే దేవుడి మన ప్రేమ చేత ఎక్కడ, ఎప్పుడు? ఆయన నేడు పుడితే ఆయన రక్తం ఎలా కడుగుతాడు? ఆయన ఎప్పుడో కడిగేశాడు. కడిగేశాక మళ్ళీ పుట్టడం ఏంటండి? బుద్ధిహీనత కాకపోతే. పుట్టిన దేవుణ్ణి చంపి మళ్ళా పుట్టమంటం ఏంటి? ఒకసారి సిలువేసిన పిలాతే 10 ఏళ్ళలో పిచ్చాడే తిరిగి స్విట్జర్లాండ్ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే రోజు ఆయనకి సిలువేసి చర్చికి తలుపులేసి
3 రోజులు శ్రద్ధాంజలి పాటించి ఆదివారం తలుపులు తెచ్చే ఈ పాస్టర్లు ఎక్కడికి పోతారు? నా దేవుడు తిరిగి లేచాడు, నీ దేవుడు సిలువేయడానికి. యెరూషలేములో ఆ సమాధి యొక్క రాయి దూతల చేత పొర్లించబడి ఇప్పటికక్కడ ఉన్నది. ఆయన మళ్ళా సమాధిలోకి పోడు. ఒకవేళ నువ్వు పోయినా నేను పైకి లాగుతాడు. ఈ రోజు కాదు, ఎప్పుడో పుట్టాడు ఆయన, కలవల్లో మరణం చెందాడు. అయితే ఈ రోజు నా దేవుడు తిరిగి లేచిన దేవుడు. నీ మీద ఆ గొర్రె పిల్ల అభిషేకం ఉన్నది. విమోచించడానికి ఆయన కిందకు వచ్చాడు. ముగింపుకు వస్తున్నా, కొంచెం దాచిపోయాను. మళ్ళా దేవుడి కిందకి రావాలా? ఎవరి కోసం రావాలి? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఖచ్చితంగా కిందకి రావాలి. అయితే దేవుడు ఎవరి కొరకు వస్తాడో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. యూదుల కొరకు వచ్చిన దేవుడు, సమలయ కొరకు వచ్చిన దేవుడు, అన్యజనుల కొరకు రావద్దా? ఆది పాపం జరిగాక ఆదామవ్వల కొరకు వచ్చిన దేవుడు, ఐగుప్తులో ఉన్న ప్రజలు కాపాడడానికి వచ్చిన దేవుడు, సమలయ కొరకు వచ్చిన దేవుడు, 20 లక్షల మంది బయట తెచ్చిన దేవుడు, ప్రతి 2000 సంవత్సరాలకు భూమిని కడిగే దేవుడు, నోవా కాలం నీళ్లతో, క్రీస్తు గారి రక్తంతో, రాబోయే కాలం అగ్నితో కడగబోయే దేవుడు, 2000 సంవత్సరాలకు ఒకసారి కిందకి వచ్చే దేవుడు, మళ్ళా నీ కొరకు నా కొరకు కిందకి రానై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యూదుల కోసం వచ్చాడు, సమరయుల కొరకు వచ్చాడు, అన్యజనుల కోసం రావాలా? అన్యజనులకు రాకపోతే ఆయన ఏమవుతాడు? అన్యాయస్తుడు అవుతాడు. అయితే నా దేవుడు అన్యాయస్తుడు కాదండి. యూదుల కాలంలో ఉన్న దేవుడు, సమరయుల కాలంలో ఉన్న దేవుడు, అన్యజనుల కాలంలో కూడా ఆయన దేవుడు. ఎందుకంటే హెబ్రీ 13:8 నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి మన కోసం వచ్చాడా? ప్రకటన గ్రంథం 10:1 విమోచించడానికి మోషే దగ్గరికి వచ్చిన దేవుడు. ఆ మోషే 3:7 ప్రకారంగా ప్రవక్తలు కలుసుకునే దేవుడు. జలప్రళయం నాటడానికన్నా ముందుగా నోవా కలిసిన దేవుడు, ఐగుప్తు నుంచి బయలుదేరడానికన్నా ముందుగా మోషేని కలిసిన దేవుడు, వధువుని పైకి తీసుకోవడానికి ముందుగా మేఘంలో కిందకి వచ్చిన దేవుడు. ద సేమ్ గాడ్, ద సేమ్ పిల్లర్ ఆఫ్ గాడ్. ఆయన అలాగున్నాడు. మేఘం ఎలాగున్నది? ఈ మేఘం ఆయన తల మీద పెడితే సరిగ్గా సరిపోయినది. ప్రకటన కింద మచ్చన్నది. మనిషిని ఒక దేవత కిందకి దిగి వచ్చిగా చూడ్చిందని ఆయన తల మీద శిరస్సును మేఘం ధరించి ఉండెను. ఆయన ఈయన కాదా? ఈయన మన కోసం రాలేదా? ఆయన క్రీస్తు కాదా? ఆ వాక్యం ఈ వాక్యం కాదా? ఈ వాక్యం మనకు నెరవేరలేదా? అయితే ఆయన వచ్చింది ఎందుకని? కిందకు వచ్చింది నోవాతో మాట్లాడటానికి, కిందకు వచ్చింది మోషేతో మాట్లాడటానికి, కిందకు వచ్చింది విమోచన ప్రణాళిక చెప్పడానికి. మనకి ఒక విమోచన ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక పేరు 7వ దూతకు 7 ముద్దలు ఇవ్వాలి. అందుకొరకు కిందకి రావాలి. వచ్చాడా? చాలా మంది శారాకు 90 ఏళ్ళకి తల్లి అయిందంటే నవ్వుతారు. మరి 12 సంవత్సరాలకి గర్భవతి అంటే నవ్వుతారు. యేసుక్రీస్తు నేల మీద నడిచారంటే నవ్వారు. 63లో మేఘం వచ్చిందంటే నవ్వారు. నవ్విన వాళ్ళు ఎక్కడికి పోవాలా? అయితే ఆయన మళ్ళా కిందకు వస్తాడు. ఎప్పుడో తెలుసా? విమోచించబడిన వధువును పైకి తీసుకుపోవటానికి ఆయన కిందకు వస్తాడు. కిందకు వచ్చాక మనం పైకి వెళ్దామా? పైకి వెళ్దామా? ఎలాగెళ్తామో తెలుసా? ఎలాగెళ్తామో తెలుసా? థ్యాంక్ యూ లార్డ్. మాకిచ్చిన ఎత్తబాటు కొరకు, మమ్మల్ని ప్రేమించి మా కోసం వస్తామని మాటిచ్చిన దాని కొరకు, మా కొరకు రక్తం కాచిన దాని కొరకు, మమ్మల్ని విమోచించిన దాని కొరకు,
గొర్రె పిల్లగా మా కోసం వచ్చావు. అయితే ఇప్పుడు పెళ్లి కుమారుడిగా కిందకి వస్తావు. నీ యొక్క వధువు సిద్ధంగా ఉన్నది, ఎత్తబడి సిద్ధంగా ఉన్నది, క్రమంగా ఉన్నది. ఒక మాట చెప్పొచ్చా? కెన్ ఐ సే వన్ థింగ్? ఒక మాట చెప్పరా? ఒక మాట చెప్పరా? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. వధువా దేవుని దీవించుని గాక. ఎత్తబాటు వరకు ఎదురు చూడు. మనమందరం అక్కడ కలుద్దామా? ఎంతమంది వస్తారు? ఎంతమంది సిద్ధం? వధువా సిద్ధమా? ఆర్ యు రెడీ? హల్లెలూయా, హల్లెలూయా.